భక్తుడి జోలికి వెడితే ముందు భగవానుడు జోక్యం చేసుకుంటాడు. అందుకే భగవంతుడి ఆగ్రహం పొందడానికి తేలిక మార్గం ఏమిటంటే భక్తుడి జోలికి వెళ్ళడమే. ఆయనే చెప్పాడు, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్ర కోటియందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింసనొందు అన్నాడు. భక్తుల జోలికి వెడితే చంపేస్తాను, అప్పుడు మాత్రం వదిలిపెట్టనని చెప్పాడు. కాబట్టి భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి భయం ఏమిటి? సుందరకాండలో శుభవార్త విన్న తర్వాత సీతమ్మ తల్లి నోటి వెంట వచ్చినటువంటి మాట, అది ఆర్షవాక్కు. అందులో ఆ తల్లి జాతికి అంతటికీ కూడా సందేశాత్మకమైనటువంటి విషయాన్ని తెలియజేస్తోంది. ఏ వ్యక్తి అయితే 100 సంవత్సరములు అంటే ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తాడు. శతమానం భవతి అని కాదు, 100 సంవత్సరముల ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా మధ్యలో తనంత తానుగా త్రుంచివేయకుండా అనుభవిస్తాడో అటువంటి వ్యక్తి ఒకవేళ 99 సంవత్సరముల 364 రోజుల 23 గంటల 59 సెకండ్లు 59 నిమిషాలు పోని అశుభవార్తలే వింటూ దుఃఖంతో బ్రతికినా ఆయుర్దాయం పూర్తయిపోయేటటువంటి ఆఖరి నిమిషంలోనైనా శుభవార్త విని తీరుతాడు. ఆ మాట ఆవిడ ఎందుకంటోంది అంటే దాని వెనకాతల వైదికమైనటువంటి సిద్ధాంతం ఒకటి ఉన్నది. ఒక్కొక్క లోకానికి ఈశ్వరుడు ఒక్కొక్క లక్షణాన్ని పెడతాడు. వేదంలో ఆయా లోకములు, ఆ లోకములకు వెళ్ళేటటువంటి జీవుల యొక్క శరీరాల గురించి మాట్లాడతారు. దీన్ని మర్త్యలోకము అంటారు. ఈ మర్త్యలోకానికి ఒక లక్షణం ఉంటుంది. ఏ శరీరంతో జీవుడు వచ్చాడో ఆ శరీరాన్ని జీవుడు ఇక్కడ విడిచిపెట్టి జీవుడు వెళ్ళిపోవాలి తప్ప శరీరాన్ని పట్టుకుని వెడతాను అంటే కుదరదు. ఇతర లోకాలు కొన్ని ఉంటాయి, ఆ లోకాల్లో సశరీరులై వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ లోకంలో పుట్టినటువంటి వాడికి మాత్రం చిట్ట చివర ప్రాణోత్క్రమణం అయిపోయేటటువంటి సమయంలో శరీరంతో కలిసి వెడతానంటే కుదరదు. జీవుడు శరీరము నుండి నిర్గమించి శరీరం ఇక్కడ పడిపోతుంది, పంచభూతాల్లో కలిసిపోతుంది, తాను మాత్రం వెళ్ళిపోతాడు జీవుడు. ఈ వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియ ఒక ప్రధాన లక్షణమైతే, రెండవ ప్రధాన లక్షణం మర్త్యలోకానికి ఎవరిని పంపించాలి అంటే ఈశ్వరుడు పాపపుణ్యములు రెండింటినీ కూడా సుఖదుఖముల రూపములో అనుభవించడానికి యోగ్యమైన జీవుడెవరో వాణ్ణి మాత్రమే ఇక్కడికి పంపిస్తారు. కేవలం పుణ్య ఫలితమే అనుభవించాలనుకోండి, వాళ్ళు ఈ లోకానికి రారు, వాళ్ళు దేవలోకానికి పెడతారు. ఎందుకంటే దేవతలు అందుకే త్రిదశులు అని పేరు, వాళ్ళకి వికారం ఉండదు. ఎప్పుడూ 30 సంవత్సరముల లోపు వయస్సు కలిగినటువంటి శరీరంతో ఉంటారు. అందుకని వాళ్ళు దేవలోకవాసులై ఉంటారు. కేవలం ఎప్పుడూ తమోగుణ రజోగుణంతో ఉండాలి అనుకుంటే వాడికి పాపకర్మతో కూడుకున్నటువంటి జీవనం, ఎప్పుడూ ఇతరులను బాధించాలనేటటువంటి ఆలోచనే ఉండాలనుకున్నవాడు అధోలోకాలకు పెడతాడు. కాదు, పాపము పుణ్యము రెండూ ఉండి రెండింటి ఫలితాన్ని సుఖము దుఃఖము అన్న రూపాల్లో అనుభవించాలి అంటే మర్త్యలోకానికి పంపిస్తారు, ఈ లోకానికి పంపిస్తారు. అందుకే ఈ లోకంలో పూర్తి దుఃఖము ఉండదు, ఎవ్వరికి పూర్తి సుఖము ఉండదు. అన్నీ ఉన్నా కూడా ఎక్కడో ఏదో దుఃఖం వస్తుంది. ఎందుకని అంటే ఎక్కడో గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ దుఃఖ రూపంలో వస్తుంది. సుఖము గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం సుఖ రూపంలో వస్తుంది. సుఖము దుఃఖము రెండు అనుభవించవలసి వస్తేనే ఈ శరీరంతో ఉంటాము అనేటటువంటి విషయం ప్రధానంగా అర్థమైందనుకోండి, అసలు దుఃఖం వచ్చిందని బెంగపెట్టుకోవలసిన అవసరం ఉండదు. దాని స్వభావమే అది. మనుష్య శరీరంతో వచ్చిన తర్వాత దుఃఖం కూడా అనుభవించి తీరవలసిందే. దుఃఖం అనుభవంగా పొందకుండా ఉండగలిగిన వాడు ఒక్కడే ఉంటాడు, జ్ఞాని. జ్ఞాని సాక్షి మాత్రంగా చూస్తాడు, అందుకని ఆయన దానికి అతీతుడవుతాడు. కాబట్టి కళ్యాణీ బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి. 100 సంవత్సరముల పాటు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడగలిగితే, ఆ ఓర్పు చూపించగలిగితే శుభవార్త వినకపోవడం అనేటటువంటిది మాత్రం ఉండదు. శుభవార్త విని తీరుతాడు అని సీతమ్మ స్వామి హనుమ వచ్చి రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త చెప్పి
తనని చాలా తొందరలోనే మళ్ళీ రాముడితో కలిసి పట్టాభిషేకం పొందేటటువంటి అవకాశం పొందుతుంది అని ఆమె ఆశ్వాసం పొందేటట్టుగా పలికినటువంటి పలుకులు విన్న తరువాత ప్రతిస్పందించినటువంటి తీరు, ఇది ఎప్పుడైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి గొప్ప ఉపశాంతి కల్పిస్తుంది. ఎందుకని అంటే అది ధర్మ సంబంధమైనటువంటిది. ఏదో ఊహ మీద పర్వాలేదులేండి మీకు బాగుంటుంది తప్పకుండా అన్నమాట కాదు. దానికి భగవంతుడు నిర్దేశించినటువంటి విధానము ప్రాతిపదిక అయి ఉన్నది. అందుకే సీతమ్మ తల్లి చెప్పినటువంటి ఈ శ్లోకానికి సుందరకాండలో ఎనలేని ప్రాధాన్యత ఇస్తారు. సీతామాత యొక్క దర్శనం పూర్తయిపోయింది. అమ్మవారి దగ్గర సెలవు తీసుకుని, అమ్మ నేను మళ్ళీ ఉత్తర తీరాన్ని చేరుకోవాలి, అక్కడ ఉన్నటువంటి వానరుల్ని కలవాలి, వాళ్ళందరూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళని కలిసి నేను మళ్ళీ రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళి నీ క్షేమవార్త నివేదించి వానరులతో కలిసి సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి లంకలో రావణాసురుడితో యుద్ధం చేసి రాక్షసుల్ని నిహతులను చేసిన తరువాత నువ్వు రామచంద్రమూర్తితో కలిసి పట్టాభిషేకం పొందడానికి యోగ్యమైన స్థితిని కల్పించవలసి ఉంటుంది. కాబట్టి తల్లి నేను నీ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతానన్నారు. అమ్మవారు అనుజ్ఞనిచ్చింది. ఆయన చేతిలో అమ్మవారిచ్చినటువంటి ఆభరణాన్ని పట్టుకున్నారు. ఆయన సముద్రాన్ని దాటి వచ్చేటప్పుడు రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి ఉంగరాన్ని తన యొక్క కొప్పులో దోపుకుని తీసుకొచ్చారు. ఎందుకంటే శిరస్సు అత్యంత పూజనీయమైనటువంటి స్థానం. సర్వస్యగాత్రస్య శిరప్రధానం అని. ఏమండి అలా తల మీదే పెట్టుకోవాలా అంటే నేను మీకు ఒక్క మాట చెప్తాను చూడండి. ఏ వస్తువుని ఎక్కడ ఉంచుతారు అనేటటువంటిది వస్తువుకి కలిగేటటువంటి నష్టం కానీ వస్తువుకి కలిగేటటువంటి పూజ్యత కానీ కాదు. ఆ వస్తువుని ఎవరు ఎక్కడ పెడతారు అన్నదాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క సౌశీల్యము ఆవిష్కృతం అవుతుంది. ఓ ఇంట్లోకి వెళ్ళామనుకోండి, ఇంట్లో అమ్మగారు నాన్నగారి యొక్క చిత్రపటం కనపడి అమ్మగారు నాన్నగారికి ఒక పూలదండ వేసి ఉందనుకోండి, మీరు ఆ ఇంటి యజమాని యొక్క సంస్కారాన్ని చెప్పేయచ్చు. మీరు ఒక పుస్తకాల గూడు చూస్తే అందులో ఉండేటటువంటి పుస్తకాల్ని బట్టి ఆ యజమాని లక్షణం చెప్పచ్చు. ఏ వస్తువు ఎక్కడ పెడతారు అన్నదాన్ని బట్టి యజమాని సంస్కారం అర్థమవుతుంది. ఒక ఎంగిలి చేసిన మంచినీళ్ల గ్లాసుని భగవద్గీతని ఒకచోటే ఉంచితే భగవద్గీత యొక్క గౌరవం ఏం పోదు. కానీ అలా భగవద్గీత ఉంచినటువంటి వ్యక్తి యొక్క కుసంస్కారం మాత్రం వ్యక్తం అవుతుంది. అందుకే ఏ వస్తువు ఎక్కడ పట్టుకోవాలో, ఎక్కడ పెట్టుకోవాలో, ఎలా తీసుకెళ్లాలో, ఎంత జాగ్రత్తగా దాన్ని మనం కాపాడవలసి ఉంటుందో అలా వ్యవహరించినప్పుడే మనలో ఉండేటటువంటి సంస్కారము అభివ్యక్తమవుతుంది. సంస్కారము అనేటటువంటిది ఏదో పెద్ద పెద్ద విషయాలకి సంబంధించింది కాదు. ఏ చిన్న విషయం దగ్గరైనా సరే అసలు మనిషి జీవితం ఎంత పొందికగా ఉంటుంది అన్నది తెలుస్తుంది. రామాయణం చదివితే రామాయణంలో ఎవరు ఎలా ప్రవర్తించాలో, ఎవరు ఎలా ప్రవర్తిస్తే సంస్కారవంతులంటారో మనకి ఎంత అద్భుతంగా మాట్లాడతారో మహర్షి. నేను మీతో మొదటి రోజు చెప్పా, ఆయన ఎవరికి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ధ్రువపత్రాలు ఇవ్వరు, కానీ ఎవరు ఏం చేస్తున్నారో చెప్తారు. దాన్ని బట్టి అర్థమవుతుంది. రామాయణ ప్రారంభంలోనే అసలు వాల్మీకి మహర్షి సంధ్యావందనం చేసుకోవడానికి బయలుదేరారు. సంధ్యావందనానికి బయలుదేరారంటే తమసా నదీ స్నానం చేస్తారు. ఆయన నదీ స్నానానికి వెళ్ళారంటే నదీ స్నానానికి గురువుగారు బయలుదేరతారు, మాధ్యాన్నిక సంధ్య చేస్తారు. కాబట్టి ఆయన ఎన్ని గంటలకు బయలుదేరతారు? ఏదో 12 గంటలకి సంధ్యావందనం చేయాలంటే 11:15కో బయలుదేరుతారు. వాల్మీకి మహర్షి స్నానానికి బయలుదేరినప్పుడు తన వస్తువులను తాను సర్దుకోలేదు. మహర్షి ఆశ్రమంలోంచి బయటికి వచ్చి తమసా నది వైపుకు వెళ్ళిపోతున్నారు. వెనక శిష్యుడు అనుగమించాడు. అనుగమించిన శిష్యుడు గురువుగారు స్నానం చేస్తే ఏమేం కావాలో, గురువుగారికి సంధ్యావందనానికి ఏం కావాలో జ్ఞాపకం పెట్టుకుని అవన్నీ శిష్యుడు పట్టుకున్నాడు. ఇవి మహర్షి ఎక్కడ మరిచిపోరు. రామాయణం చదివితే ఒక అద్భుతం మీకు గోచరిస్తుంది. అసలు రామాయణంలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే కేవలం కథని వర్ణించరు. ప్రతి చిన్న విషయాన్ని కూడా మహర్షి చెప్తారు. అసలు ఏది విడిచిపెట్టరు. గడియ తీశాడు,
కుడికాలు పెట్టాడు, లోపలికెళ్ళాడు, నమస్కారం చేశాడు, తల ఉంచాడు, కొద్దిగా మాట్లాడాడు. ఎంత స్పష్టంగా చెప్తారు. హనుమ సీతమ్మ దగ్గర నుంచి బయలుదేరారు అని వదిలేయచ్చు. సీతమ్మ అనుజ్ఞనిచ్చింది, సీతమ్మ దగ్గర బయలుదేరారు అని చెప్పచ్చు. కానీ మహర్షి అలా చెప్పరు. ఆయన అంటారు, ప్రదక్షిణ పురస్సరంగా హనుమ సీతమ్మ నుండి అనుజ్ఞ తీసుకుని వెళ్ళారు అంటారు. ప్రదక్షిణం అంటే, దక్షిణం అంటే కుడి. మనం ఇది చాలా చాలా పవిత్రమైనది అని నమ్మితే దాని పట్ల గౌరవానికి సూచనగా ఏం చేస్తామంటే దాన్ని మన కుడి చేతి వైపుకే ఉండేటట్టుగా తిరిగితే ప్రదక్షిణం చేశాడంటారు. నేను ఇలా వెళ్ళాననుకోండి, ఈ మైకులు ఈ ఆసనం నా కుడి వైపుకు ఉంటాయి. నేను మళ్ళీ ఇలా తిరిగి వచ్చాననుకోండి, ఇవి నా ఎడమ వైపుకి వస్తాయి. ఎడమ వైపుకి ఏదైనా వచ్చిందనుకోండి, అది అంత పూజనీయం కాదు అని గుర్తు. కుడి చేతి వైపు ఉందనుకోండి, అది చాలా పూజనీయమైనది, దాని అనుగ్రహం చేత నేను వృద్ధిలోకి రావాలని కోరుకున్నట్లు గుర్తు. అందుకే పరమ పూజనీయులైన వారు కనపడ్డారనుకోండి, ప్రదక్షిణం చేస్తారు. తల్లి తండ్రి ఉదయం ఒకసారి ప్రదక్షిణం చేస్తారు. గురువుగారు కనపడ్డారు, ఓ ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు. ఏదో స్వామి హనుమ అక్కడ కూర్చున్నారు, స్వామి హనుమ అక్కడ కూర్చుంటే నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇంకేమి సుందరకాండ, ఇంకా నేను సుందరకాండ ప్రవచనం ఎందుకు? వేదిక మీదకి వస్తే ఆయనకి ప్రదక్షిణ పురస్సరంగా నేను ఈ ఆసనంలోకి రావాలి. దీంట్లో నేను కూర్చున్నాను అంటే నా కథ చెప్పడానికి కాదు, ప్రార్థనా శ్లోకం చెప్తే సుందరకాండ చెప్పడానికి కూర్చుంటాను. సుందరకాండలో ఉన్నటువంటి భావాన్ని చెప్పగలిగినటువంటి అదృష్టం నాకు ఈ కుర్చీలో కూర్చుని పట్టాలి. ఇది నా జీవిత అభ్యున్నతి, నా జీవుడికి కలిగేటటువంటి ఫలితం. ఈ కుర్చీకి ఒక గౌరవం ఉంది, ఇది విశ్రాంతి కోసం వేసిన కుర్చీ కాదు. అందుకని దీనికి ప్రదక్షిణ పురస్సరంగా వచ్చి కూర్చోవాలి. మీరు దేని పట్ల గౌరవాన్ని చూపిస్తున్నారో, ఏది మీ మనసులో అత్యంత పూజనీయమైనదో దానికి ప్రదక్షిణంగా వెళ్ళాలి తప్ప అప్రదక్షిణంగా వెళ్ళకూడదు. వెడితే ఏమవుతుందండి? మా మనసులో ఉంటే సరిపోదా? అదో మెట్ట వేదాంతం. నా కొడుకు మీద నాకు ప్రీతి ఉందనుకోండి, నాకు కాకినాడలో ఎవరో బుట్టడు కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు తీసుకొస్తే పంపించకుండా ఉండగలనా? ఏమి కొడుకు మీద ప్రేమ ఉంటే చాలదా? దాన్ని చూపించాలా? మరి మామిడి పళ్ళు ఎందుకు పంపించావు? కొడుకు మీద ప్రేమ ఉంటే చాలగా. కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి మామిడి పళ్ళు పంపిస్తే తప్ప తీరదా? ఈశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి పూజ అక్కర్లేదు, మనసులో ఉంటే సరిపోతుందా? ఏమి మెట్ట వేదాంతం, ఏమి అక్కర్లేని వాదన. నీకు నిజంగా మనసులో ఆ భావన ఉన్నది, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. మీరు వాల్మీకి రామాయణం చదువుతుంటే అసలు మనిషి నడవడం ఎలాగో, కూర్చోవడం ఎలాగో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రారంభించాలో, ఎలా పూర్తి చెయ్యాలో, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రదక్షిణం చెయ్యాలో, ఎవరు అప్రధానులైతే వాళ్ళని విసుక్కోకుండా తక్కువతో పంపించవలసి ఉంటుందో ఎంత అద్భుతంగా మాట్లాడతారో మహర్షి. అందున ప్రత్యేకించి బాలకాండలో విశ్వామిత్రుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చదువుతుంటే శిల్పాన్ని చెక్కుతాడు అసలు. ఏదో ఇవాళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఎక్కడెక్కడ విషయాల్లో చెప్తారు. విశ్వామిత్రుడి కన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ని చూపించినటువంటి వాడు ఇప్పటి వరకు నాకు ఈ పుస్తకంలోనూ కనపడలేదు. అసలు రాముణ్ణి చెక్కిన వారెవరు అంటే విశ్వామిత్రుడు. ఎంత అద్భుతంగా చెప్పాడు. అసలు వైవాహిక జీవితం గురించి రాముడికి అవగాహన కల్పిస్తాడు. గౌతమ మహర్షి ఆశ్రమానికి తీసుకెళ్లి విశ్వామిత్రుడు మాట్లాడుతుంటే రాముడు స్థాణు అయిపోయి నరుడిగా వచ్చాడు కదూ, నోరు తెరుచుకుని అలా ఉండిపోతాడు. ఓ, ఒక భార్య ఇలా నిర్ణయించగలదనమాట వ్యక్తి గౌరవాన్ని. తను ఎంత గొప్పవాడైనా కావచ్చు, భార్య అలా కలిసి వచ్చేది కాకపోతే ఎంత గౌరవాన్ని పురుషుడు సంపాదించుకున్నా ఆ పురుషుడి గౌరవం నిలబడదు. సీతమ్మ నిన్న హనుమతో పాటు ఆయన వీపు మీద కూర్చుని వెళ్ళిపోయి ఉండుంటే ఇవాళ సీతారాముల గురించి ఇంత గొప్పగా చెప్పుకుని ఉండేవాళ్ళమా? అది ఎంత పవిత్ర స్థానమో, ఎంత శాంతి స్థానమో మహర్షి ఎంత అద్భుతంగా మాట్లాడతారు. అందుకే శ్రీరామాయణం ఆదికావ్యమైంది. శ్రీరామాయణంలో మీరు జాగ్రత్తగా ఏదో శ్లోకాన్ని చదివానంటే చదివానని కాకుండా పద్ధతిగా పరమ పవిత్రంగా గ్రంథాన్ని చదవగలిగితే శ్రీరామాయణం మనిషి జీవితం మీద విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే అమ్మవారి దగ్గర సెలవు తీసుకున్నప్పుడు ప్రదక్షిణ పురస్సరంగా వెడతారు.
ఒక్క మాట సీతమ్మతో మాట్లాడాలనుకోండి, ఎంతో ఆలోచించి, మాట యందు లేఖితనం రావట్లేదు, చాలా పడికట్టు పదాలు, ఎక్కడ ఆమెతో మాట్లాడేటప్పుడు కించిత్ గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటారు, అంత జాగ్రత్తగా మాట్లాడతారు. అసలు మాట మాట్లాడడం అంటే ఎలా ఉండాలో, ఎవరి దగ్గర మాట్లాడాలో, ఎవరి దగ్గర మాట్లాడకూడదో, అమ్మ బాబోయ్, రామాయణం చదువుతుంటే ఇలా ఉంటుందా శీలవైభవం అంటే అనిపిస్తుంది. సీతమ్మని అనసూయమ్మ అడుగుతుంది, రాముడి గొప్పతనం ఏం కనపడింది నీకని అడిగింది. అడిగితే ఆవిడ రాముడిలో ఉన్న చాలా గొప్పతనం ఎవరైనా ఏం చెప్తారంటే ధర్మం చెప్తారు, ఎవరైనా ఏం చెప్తారంటే సత్యం చెప్తారు, ఎవరైనా ఆయన పరాక్రమం చెప్తారు. సీతమ్మ ఏం చెప్పిందో తెలుసా? నా భర్త అనృతం నహిరామస్య కదాచిదపి సమ్మతం విశేషేనాశ్రమస్త సమీపే స్త్రీజనస్య చ. ఇది నా భర్త గొప్పతనం. ఏమి శీల వైభవం! ఒక భర్త బలహీనత ఏమిటో, భర్త బలం ఏమిటో భార్యకి తెలుస్తుంది. ఆవిడంది, నా భర్త కొన్ని ప్రదేశాలకి వెళ్ళినప్పుడు అసలు మాట్లాడడం చేతకాక కాదు, అక్కడ మాట్లాడకపోవడం గౌరవం అని నా భర్తకి తెలుసు. ఎక్కడ మాట్లాడ్డో తెలుసా అమ్మా? నా భర్త విశేషేన ఆశ్రమస్తస్య, ఒక ఆశ్రమ ప్రాంగణంలోకి వెడితే అక్కడ గురువులు ఉంటారు, గురువు గారు మాట్లాడాలి, నేను వినాలి. అంతేకాని గురువుగారి దగ్గరికి వెళ్ళి కూడా నేను మాట్లాడితే ఏమనరు, నవ్వుతూ వింటారంతే. అమాయకుడురా వీడు, ఇంకా పెరగవలసిన వాడు అనుకుంటారు. కాబట్టి గురువుగారి దగ్గర మాట్లాడకూడదు, గురువుగారి దగ్గర వినాలి. ఎంతసేపు గురువుగారు మాట్లాడుతుంటే ఇలా చూడకూడదు, గురువుగారు మాట్లాడుతుంటే వినడం అంటే అది అదృష్టం అంతే, జీవితంలో అంతకన్నా భాగ్యం లేదు అని వినగలగాలి. కాబట్టి విశేషేన ఆశ్రమస్తస్య, పురుషులకు సహజ బలహీనత ఉంటుంది అని సీతమ్మ అనలేదు. అనకుండా ఒక మాట అంది, చాలామంది స్త్రీలు ఎక్కడైనా ఉంటే అటువంటి చోట ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు పురుషుడు. ఎందుకంటే ఏదో తన గొప్పతనాన్ని ఆవిష్కరించుకోవడానికి ఆ మాట తీరులో చిన్న తేడా వచ్చేస్తుంది. కానీ అమ్మా, నా భర్త స్త్రీలు ఉంటే మాట్లాడ్డాడు. ఎందుకో తెలుసా? పొర్రపాటున నోట్లో తనని తాను పొగుడుకోవడం వస్తుందేమో, తనని తాను పొగుడుకుంటే తాను మరణించినట్టు. అందుకని తాను మాట్లాడ్డమ్మా. ఈ రెండు చోట్ల అంత నిగ్రహం ప్రదర్శిస్తాడు. అటువంటి భర్త దొరకడం నా అదృష్టం. నిజంగా శీల వైభవం అంటే, ఒక భార్య మాట్లాడితే భర్త గురించి ఎలా ఉంటుంది, ఒక తండ్రి మాట్లాడితే కొడుకు గురించి ఏ కోణానికి పొంగిపోతాడు, ఒక తమ్ముడు మాట్లాడితే ఏ కోణానికి పొంగిపోతాడు, ఒక అన్న మాట్లాడితే దేనికి పొంగిపోతాడు, ఒక శిష్యుడి గురించి గురువు మాట్లాడితే దేనికి పొంగిపోతాడు. రాముడు అనుబంధములు అని సాలెపురుగు గూడు మధ్యలో సాలెపురుగు ఉండి చుట్టూ దారాలు అల్లినట్టు కేవలం రామచంద్రమూర్తి సంబంధములు అని రామాయణాన్ని పరిశీలనం చేశారనుకోండి, అసలు ఒక మనిషి ఇలా బ్రతకాలా అనిపిస్తుంది. ఇలా బ్రతకడంలో మనం ఏం బ్రతుకుతున్నాం అసలు అని మనకి మనం పరిశీలనం చేసుకోవలసి వస్తుంది. అంత అద్భుతమైనటువంటి నడవడి రామాయణం. ప్రవర్తనకి సంబంధించినటువంటి శాస్త్రం, వేదోపబృంహణం. అందుకే ఎక్కడైనా సరే ఎవరు ఎలా ప్రవర్తించారు అనేటటువంటి దాన్ని కించిత్ కూడా దాచకుండా మాట్లాడతారు. మాట్లాడడంలో గమ్మత్తు ఏమిటంటే, ఇతను మంచి పని చేశాడు అని చెప్పరు, ఇతను చెడ్డ పని చేశాడు అని మహర్షి చెప్పరు. ఏమిటో ఇవాళ ఈ కోణంలోకి వెళ్ళిపోతే వచ్చిన బలహీనత ఏమిటంటే అది ఆగదు. మళ్ళీ కథలోకి రావడానికి కొంత సమయం తీసేసుకుంటాడు. ఏ కోణం పట్టుకున్నానో ఆ కోణంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఇంకొక్కటి చెప్పి వదిలేస్తాను ఆ కోణం. రాముడు అరణ్యకాండలో మంచి పుష్యమాసం నడుస్తోంది, విపరీతమైన చలి. ఆయన స్నానానికి వెళ్ళాడు. ఆయన స్నానం చేస్తున్నాడు నదీ తీరంలో అని చెప్పి వదిలిచ్చు మహర్షి ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఒక ఏనుగు ముందు రోజు రాత్రి నూనె పదార్థం ఎక్కువ ఉన్నటువంటి పదార్థాన్ని తినేసింది. ఏదో కొన్ని దుంపల్లో నూనె ఎక్కువ ఉంటుంది కదండి, అటువంటి దుంపలేవో తింది. దానికి రాత్రి దాహం వేసి అది సాయంకాలాలు పెడతాయి నీళ్లు తాగడానికి. అది తెల్లవారుజామున వచ్చింది, దాహం ఆపుకోలేక వచ్చి అది నీళ్లు తాగాలి. ఎదురుగుండా నది ఉంది, అది తొండం పెడుతోంది, నీళ్లు లాగట్లేదు, తొండం తీసేస్తోంది. ఎందుకని అంటే, నీళ్లు జిర్రున తొండంలోకి తీసుకోవడానికి చలి ఎలా ఉందో అంత చల్లగా ఉన్నాయి నీళ్లు. అది తొండంలోకి లాగి నోట్లో పోసుకోవడానికి, అమ్మో ఇంత చల్లటి నీళ్ళ
అని పోసుకోవట్లేదు. దాహం ఇస్తోంది కానీ తాగాలి, కానీ తాగట్లేదు. అది తొండం పెట్టి వదిలేస్తోంది, తొండం పెట్టి వదిలేస్తోంది. రాముడు స్నానం చేశాడు. ఏం చెప్పారు మహర్షి అంటే, ఆ కాలమునందు ఏం చెయ్యాలని శాస్త్రం చెప్పిందో రాముడు అది చేసేస్తాడు. అలానే ఎక్కడైనా చెప్పారా మహర్షి? అలా ఆయన ఏం కితాబులు ఇవ్వరు. కానీ ఎవరి నడవడి ఏమిటో, శాస్త్రానికి ఎవడు ఎంత కట్టుబడిపోతాడో. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు. ధర్మము అంటే పట్టుకున్నది ధర్మం, తెలిసినది ధర్మం కాదు. అందుకే ఎందుకు సుందరకాండ అయింది అంటే, సీతమ్మ 1000 టన్నుల ప్రశ్న ఒకటేసింది రావణాసురుడు. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. అసలు ఇక్కడ మంచి చెప్పేవాళ్ళు లేరా? ఒకవేళ మంచి చెప్పేవాళ్ళు ఉన్నా నువ్వు వినవా? ఎక్కడుంది నీతో సమస్య అని అడిగింది. అయ్య బాబోయ్, ఎంత పెద్ద ప్రశ్న అండి! తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. ఏ మనుష్యుడు కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞాని కాలేడు. ఎవరో ఎక్కడో కారణజన్ములై కోట్ల మందిలో ఒకడవుతాడు. కానీ ఒక మంచి మాట విన్నప్పుడు ఇది మంచి మాట అని అంగీకరించలేకపోతే, అది మంచిది అని మనసు చెప్తున్నా కూడా దాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి ఆభిజాత్యం అడ్డొస్తే వాడిని ఉద్ధరించగలిగిన వాడు మాత్రం ఎవరూ ఉండడు. అందుకే లంక గురించో మాట అంటారు, ఇమాంత విషమాం దుర్గాం లంకాం రావణపాలితాం ప్రాప్యాసి స మహాబాహు కింకరిష్యతి రాఘవ. ఇంత మూర్ఖుడు పరిపాలిస్తున్న చోటికి రాముడే వస్తే మాత్రం ఏం చేస్తాడు? ఇక్కడ మూర్ఖత్వానికి పోయిన వాడిని ఉద్ధరించడానికి పరమేశ్వరుడే వచ్చి చెప్పినా వాడు మాట వింటాం. వాడి మూర్ఖత్వం వాడిని పాడి చేసేస్తుంది. కళత్రాని చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ ఇదీచ్ఛసి చిరంభోక్తం మాకృధారామ విప్రియం అని చెప్పాడు మారీచుడు. ఒరే, చేసినవి ఎన్నో తప్పులు చేశావు, హాయిగా ఆనందం అనుభవిస్తున్నావు, ఇంతమంది కాంతలతో ఉన్నావు, కాంచనలంకలో ఉన్నావు, కావలసిన భక్ష్యభోజ్యములను స్వీకరిస్తున్నావు. ఒక్క సీతమ్మ జోలికి వెళ్ళకరా, బతికేస్తావు. ఒక్క సీతమ్మ జోలికి వెడితే పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతావు, వదిలేయి అన్నాడు. విన్నాడా? అది మూర్ఖత్వం అంటే. మంచి మాట వినను మొదటి తప్పు. మంచి మాట వినబడినా ఒకవేళ మనసులో అది మంచి మాట అని నాకు ఎరుకలోకి వచ్చినా నేను అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోను. వాడు శరీరం మనుష్య శరీరంతో ఉన్నా వాడిని ఉద్ధరించగలిగిన వాడు ఉండడు. స్వామి వెనక్కి రండి, సీతమ్మ తల్లి దగ్గర అనుజ్ఞ తీసుకొని ఆ తల్లికి ప్రదక్షిణం ఆచరించి ఆ తల్లి దగ్గరే సెలవు తీసుకున్నారు. పృష్ఠభాగం చూపించారు. పెద్దల దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు పృష్ఠభాగం చూపించకుండా జాగ్రత్త పడతారు వెనక్కి నడుస్తూ. అది మర్యాద అలా ఉంటుంది. మహాభారతం విరాట పర్వంలో ఉత్తర కుమారుడు సారథ్యం చేస్తుంటే అర్జునుడు అంటాడు, నువ్వు యుద్ధరంగంలో రథం నడిపేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా నడిపినా పర్వాలేదు, ద్రోణాచార్యుల వారి దగ్గరికి రథం ఎప్పుడు వెళ్ళినా ఆయన నా కుడివైపు ఉండాలి, కానీ ఎడం వైపు ఆయన ఉండేటట్టుగా రథం నడపవద్దు. ఎందుకో తెలుసా? ఆయన నా గురువు, వారు నా కుడి పక్కన ఉండాలి, పూజనీయులు. ఎట్టి పరిస్థితుల్లో వారు ఎడం పక్కకి రాకూడదు. ఇదొక్కటి జ్ఞాపకం పెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లో ద్రోణాచార్యుల వారి ముందు నా రథం ఉంచకు. వారు బాణం వేస్తే వేస్తా, నా అంత నేను వారి మీద బాణం వేయను. ఒక గురువు అంత కట్టుబడిపోయాడు. తనని తాను పొగుడుకుంటే చచ్చిపోయినట్టు లెక్క అని ఒకప్పుడు నేను చచ్చిపోతానని ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు పొరపాటున. అనేశాడు, చటుక్కుని ధర్మరాజు గారి దగ్గర అనేశాడు. అలా అనేశాడు కాబట్టి ఇప్పుడు చనిపోయి తీరాలి. శ్రీకృష్ణ పరమాత్మ ఆపదకి అడ్డొచ్చి ఒక మాట అన్నారు, నువ్వు చచ్చిపోయినట్టుగా ఎప్పుడవుతుంది అంటే నిన్ను నువ్వు ఒక్కసారి పొగిడేసుకో సభలో, సరిపోతుందన్నారు. ఒకసారి పొగిడేసుకున్నాడు. రామాయణ భారత భాగవతాలు ఎందుకు వచ్చాయంటే మనిషిగా బ్రతకడం నేర్పడం కోసం వచ్చాయి. ఎంత ఎదిగినా నేనెంతటి వాడినండి అనడానికి ఎంతో సంస్కారం ఉండాలి. నేనెంతటి వాడినో తెలుసా అనడానికి అహంకారం ఒక్కటి ఉంటే చాలు. నిజంగా ఏవి రామాయణం, అదో అమృత ధార, ఆదికావ్యం. మహర్షి అంత అద్భుతంగా అందించారు. ఆయన అంటారు, అల్పశేషమిదం కార్యం దృష్ట్యేయమసి తీక్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే అంటారు. అల్పశేషమిదం కార్యం. అమ్మవారి ఆభరణం చేతిలోకి వచ్చింది కదూ, ఆయన స్థితి మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ భయం లేదు. ఇప్పటి వరకు
రామదాసుడిగా వచ్చి సీతాన్వేషణం చేస్తే సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవాద్భుత దర్శన. పిల్లి పిల్లంత వారై అన్వేషణ చేశారు. అమ్మవారి ఆభరణం చేత్తో పట్టుకుంటే చూడామణి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. అది శాక్తేయమైన ఆభరణం. వెంటనే ఆయన ఒక మాట అనుకున్నారు మనసులో, అల్పశేషమిదం కార్యం, పెద్ద పని అయిపోయింది. అసలు సీతమ్మ దర్శనం చేయడం చాలా పెద్ద పని. ఎందుకని అంటే సీతమ్మ దర్శనం నా ప్రయత్నం వల్ల ఉండదు. సీతమ్మ దర్శనం సీతమ్మ అనుగ్రహం మీద ఆధారపడింది. తల్లి అనుగ్రహం ఇచ్చింది, నాకు దర్శనం ఇచ్చింది, కాబట్టి అది పెద్ద పని. ఇక రెండవ పని, అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితేక్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. 3 ఉపాయములను దాటి 4వ ఉపాయము ద్వారా ఒక్కసారి రావణాసురుణ్ణి చూడాలి. ఒక్కసారి రావణాసురుణ్ణి చూసి అతనితో మాట్లాడాలి. దానికి 3టిని దాటాలి. ఏ 3 దాటాలి? సామము పనికిరాదు. ఎందుకంటే మంచి మాట వినేటటువంటి లక్షణం ఆయన యందు లేదు. ఒక వ్యక్తి గురించి అంచనా వేసేటప్పుడు ఏ పక్షపాతంతో సంబంధం లేకుండా వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించు. సంఘటనని బట్టి ఒక వ్యక్తి యొక్క శీలాన్నంతటిని తప్పు చేసి మాట్లాడకూడదు. మీరు రామాయణం చదివితే రాముడికి ఉన్న గొప్ప గుణాల్లో ఒకటి ఏమిటంటే అందరినీ అడుగుతాడు ఏదైనా పని చేసే ముందు. అందరూ చెప్పింది వింటాడు, తన నిర్ణయం చెప్తాడు. చెప్పి ఇది నా బుద్ధికి తోచింది అనడు. శాస్త్రం ఇలా చెప్పింది, పెద్దలు ఇలా చెప్పారు కాబట్టి ఇలా చేస్తానంటాడు. ఒకడు తప్పు చేశాడు అనుకోండి, దిద్దుకునే అవకాశం ఇస్తాడు. మనిషి మంచిని ప్రేమిస్తాడు. ఏది బలహీనతగా తనకి అర్థమైందో ఆ బలహీనత వలన ఇక కార్యం చెడుతుందనుకున్న కార్యాన్ని ఆ బలహీనత ఉన్నవాడికి అప్పగించడు దిద్దుకునే వరకు. అసలు రాముడి లాంటి నాయకుడు మీకు కనపడడు. రాముణ్ణి ఉపాసన చేస్తే అద్భుతమైనటువంటి నాయకుడు తయారవుతాడు దేశంలో. కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచిస్తున్నారు, సామము రావణుని యందు పని చెయ్యదు. ఎందుకు పని చెయ్యదు అంటే మంచి మాట వినడం అనేటటువంటి లక్షణం ఉంటే నేను చెప్పడం ఏమిటి? ఎప్పుడో చెప్పాడు. అసలు మారీషుడు సీతాపహరణానికి పూర్వమే చెప్పేశాడు. ఆ తర్వాత భార్య చెప్పింది మండోదరి, తర్వాత కుంభకర్ణుడు చెప్పుంటాడు, విభీషణుడు ఎన్నో మాటలు చెప్పాడు, తల్లి కైకసి చెప్పింది. ఎవరి మాట విన్నాడు? మంచి మాట వినే అలవాటు లేదు. పైగా ఈ రాక్షసుల్ని బతిమాలి ఒకసారి మీ ప్రభువుని చూస్తానని అడిగితే పంపించే అలవాటు వీళ్ళకి అసలు లేదు. యథారాజా తథా ప్రజ. ఇక దానము, వీళ్ళు ఉంటున్నదే కాంచల లంక. అసలు ప్రపంచకంలో ఉన్నటువంటి అపరూపమైన వస్తువులన్నీ ఎత్తుకొచ్చి వాడు దాచాడు. ఇక నేను వాళ్ళకేమిచ్చి వెళ్ళను రావణ దర్శనానికి? దానము పనికిరాదు. భేదం, ఇక భేదాన్ని వీళ్లతో నేను శత్రుత్వాన్ని ప్రకటనం చేద్దామంటే ఎంతసేపు యుద్ధం చేస్తే రావణాసురుడు వస్తాడు యుద్ధానికి? అది అంతు తెలియని విషయం. కాబట్టి 4వది ఏమిటి? దండోపాయం. వీళ్ళకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏదుందో అది పాడు చేసి వీళ్ళని కొడితే ఖచ్చితంగా వీళ్ళు నన్ను పట్టుకెళ్ళి రావణాసురుడి ముందు నించోబెడతారు. అప్పుడు నా ప్రయత్నం పూర్తయిపోతుంది, రావణ దర్శనం చేసేస్తాను. ఎందుకు రావణ దర్శనం అంటే ఏదో రావణాసురుణ్ణి చూడడం కోసం కాదు, 4 మంచి మాటలు చెప్పాలి. ఎందుకు అసలు రావణాసురుడికి మంచి మాటలు చెప్పవలసిన అవసరం ఏమిటి స్వామి హనుమకి అంటే దానిలో అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన రుద్రాంశ సంభూతుడు, వాయుపుత్రుడు. వాయువు ఎవరో కాదు, వాయువు పరమశివుని యొక్క స్వరూపం. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భౌరంభంశనలోనిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. 8 రూపాలుగా పరమశివుడు తిరుగుతూ ఉంటాడు. ఇక 9 లేదు, ఆ 8 ఉంటాయి. పృథివిగా కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడు. ఈ పృథివి అంతా లింగస్వరూపం. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. అలాగే ఆ పృథివీ ఆపస్తేజో వాయు రూపంలో శ్రీకాళహస్తి లింగం, ఆకాశలింగం చిదంబరం, కోణార్క సూర్యలింగం, సీతాకుండం చంద్రలింగం, కాట్మండు యజమానలింగం. అంటే నేను అనిపించేటటువంటి అహంస్ఫురణ వాయులింగంగా శ్రీకాళహస్తిలో ఉన్నాడు. వాయువు శివస్వరూపం. అందుకే ఇప్పటికీ హనుమ అష్టోత్తర శతనామావళిలో ఆయనని రుద్రస్వరూపుడుగా చెప్తారు.
ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మంగళం కలుగుతుంది. మీరు సుందరకాండలో గమనించవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి వైభవం ఉంటుంది. హనుమ ఎక్కడైనా కనపడ్డారనుకోండి, హనుమ స్తోత్రం చేయడం కానీ హనుమ కనపడడం కానీ జరిగింది అంటే చచ్చిపోయేవాడు బతుకుతాడు, అదే గుర్తు. అందుకే సుందరకాండకు అంత శక్తి. కావాలంటే మీరు నేను చెప్పిన కళ్ళజోడు పెట్టుకుని చూడండి రామాయణాన్ని. ఆయన మొట్టమొదట ఎక్కడ కనపడతారంటే వాల్మీకి మహర్షి యొక్క రామాయణ రచనలో పంపా తీరంలో రామలక్ష్మణులు ఇద్దరూ బయలుదేరి వెడుతున్నప్పుడు ఋష్యమూక పర్వతం మీద కూర్చున్న సుగ్రీవుడు వాలి నన్ను చంపడానికి ఎవరినో ప్రచ్ఛన్న వేషాల్లో పంపాడని భయపడుతుంటే ఆయన సన్యాసి వేషంలో వెళ్ళి రామలక్ష్మణులతో మాట్లాడి వాళ్ళని భుజం మీద కూర్చోపెట్టుకుని సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చి ఇద్దరికి అగ్నిసాక్షిగా స్నేహం చేయించారు. తత్కారణం చేత సుగ్రీవుడికి భార్య రుమ దక్కింది, రాజ్యం దక్కింది. హనుమ కనపడ్డారు, సుగ్రీవుడికి క్షేమం జరిగింది. మళ్ళీ హనుమ సీతమ్మకి కనపడ్డారు. చనిపోదామని శిశుపావృక్షం యొక్క పూచిన కొమ్మని కిందకి వంచి తన జడని తన యొక్క మెడకి చుట్టుకుని ఉరిపోసుకోవడానికి సిద్ధపడుతున్న సీతమ్మ మళ్ళీ బ్రతకడానికి అవకాశం ఏర్పడింది. చచ్చిపోదామనుకున్న సీతమ్మ హనుమద్ దర్శనంతో బ్రతికింది. మళ్ళీ ఏమైందో, నెల రోజులు గడువు దాటిపోయింది. వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడనుకున్నటువంటి వానరులు తిరిగి సీతమ్మ దర్శనం చేసి వచ్చినటువంటి హనుమ యొక్క దర్శనం చేత ఇన్ని కోట్ల మంది మళ్ళీ బతికారు. చిట్ట చివర యుద్ధకాండలో బ్రహ్మాస్త్ర ప్రభావానికి కొన్ని కోట్ల మంది వానరులు రామలక్ష్మణులు కూడా పడిపోయారు. మృత సంజీవని తీసుకొచ్చి బ్రతికించిన వారు స్వామి హనుమ. చిట్ట చివర 14 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత నా అన్నగారు రామచంద్రమూర్తి కనపడకపోతే నేను సరయూ నదీ ప్రవేశం చేసి శరీరం విడిచిపెడతానని ప్రతిజ్ఞ చేసినటువంటి భరతుడికి రాముడు పుష్పక విమానంలో వచ్చేస్తున్నాడు, పుష్యమీ నక్షత్రంలో దర్శనమిస్తానని చెప్పి క్షేమవార్త చెప్పి మళ్ళీ భరతుడు బ్రతకడానికి కారణమైన వారు స్వామి హనుమ. హనుమ ఎక్కడ కనపడితే అక్కడ చచ్చిపోయే వాళ్ళు బ్రతుకుతారు. అది ఆయన యొక్క శీలంలో ఉన్న సౌందర్యం. అదే సమయంలో మీరు హనుమ విషయంలో గొప్ప విషయాన్ని గమనించాలి. ఆయన అంత శక్తివంతుడయ్యుండి, అంత వేగంగా వెళ్ళగలిగిన శరీరం ఉండి, అంత బుద్ధి, అంత పాండిత్యం ఉండి, నా కొరకోని ఆయన చేసుకున్నది ఒక్క పని ఉండదు. ఆయన ఏది చేసినా లోకం కొరకు చేస్తారు తప్ప నా కొరకు నేను చేసుకుంటున్నానని ఆయన చేసుకున్నది పెళ్లి కూడా లేదు. సువర్చలా సహిత హనుమ అంటాం. సువర్చలని ఆయన ఎందుకు వివాహం చేసుకున్నారో తెలుసా? సువర్చల ప్రతిజ్ఞ చేసింది, కామంతో నన్ను తాకకుండా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి గృహస్థాశ్రమంలో పక్కన భార్య ఉండాలి కనుక, ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకోవాలి అంటే భార్య ఉండాలి కాబట్టి ధర్మపత్నిగా మాత్రమే స్వీకరించి మనసునందు ఎప్పుడూ కామము పటమరించినటువంటి పురుషుడు ఎవరైనా ఉంటే ఆయనని వివాహం చేసుకుని భార్యనై ధర్మపత్నిగా నిలబడతానంది. అటువంటి వారు హనుమ ఒక్కరే. ఆయన మనసులో కామమునకు చోటు ఉండదు, రాముడికే చోటు. అందుకే హనుమ సువర్చల కోర్కె తీర్చడానికి సువర్చల కళ్యాణం అని సువర్చలని వివాహం చేసుకున్నారు. అటువంటి త్యాగమూర్తి నా కోసమని చేసుకున్నది ఉండదు. అందుకే విద్యాధరులు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ ఆకాశంలో నిలబడి ఆయనకి కితాబిచ్చారు. రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. ఆయన కొరక ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళడం ఎవరైనా సత్కారం చేస్తారనా, ఎవరైనా సన్మానం చేస్తారనా, ఓ బిరుదిస్తారనా, లేకపోతే తాంబూలం ఇస్తారనా? దేనికోసం కాదు. నాకు ఈ శక్తి ఉంది, నేను ఒకరికి ఉపయోగపడాలి, అంతే ఆయన జీవితం. అందుకే హనుమ ఉపాసన చేసిన వాడెవరో వాడు 10 మందికి ఉపకారం చెయ్యాలనేటటువంటి లక్షణం మనసులో ప్రచోదనమయ్యేటటువంటి వాడిగా బ్రతికి కీర్తి సంపాదించుకుంటాడు. కీర్తి శరీరుడై ఎప్పటికీ నిలబడిపోతాడు. కాకుండా ఆయన తన ప్రజ్ఞని తన కొరకు అని ఎన్నడూ ఉపయోగించుకోరు. అంతటి బుద్ధిమతాం వరిష్టం, ఎంతటి ఆలోచన శక్తి అంటే మహానుభావుడిది. ఎక్కడైనా రామాయణంలో ఆయన లెక్క కట్టారనుకోండి, అది ఖచ్చితంగా అలాగే ఉంటుందంతే. అసలు రామాయణము వ్యక్తులు స్వభావము అని ఓ ప్రవచనం చేశాం. ఇన్ని ప్రవచనాలు రామాయణాన్ని ఆధారం చేసుకుని అసలు అలా ఆలోచన చేస్తే మీకు సమాజంలో ఉన్న వాళ్ళందరూ కనపడతారు. అంగదుడికి ఎంత ఉద్రేకం, ఉత్సాహం వచ్చినా పట్టుకోలేము, నిరుత్సాహం వచ్చినా పట్టుకోలేము. ఏదైనా కొంచెం కష్టం వచ్చిందనుకోండి చచ్చిపోదాం అంటాడు. పోనీ నే చచ్చిపోతానండి, రండి అందరం చచ్చిపోదాం అంటాడు. అదో విచిత్రం. చిన్న ఉత్సాహం వచ్చిందనుకోండి ఎవరూ పట్టుకోలేరు. ఆ రాముడు ఎంత మనమే వెళ్ళి చేసుకొచ్చేద్దాం అంటాడు.
ఉత్సాహానికి పట్టుకోలేం, నిరుత్సాహానికి పట్టుకోలేం. రెండింటిలోనూ ఆయన అలా ఉంటాడు. జాంబవంతుడు పరమ పెద్దరికం, ఎంత చక్కగా మాట్లాడతాడో, ఎంత తొందరపడేవాడిని విసుక్కోకుండా ఒక మాట మాట్లాడాడంటే వయసుకి తగ్గట్టుంటుంది, పరిణితికి తగ్గట్టుంటుంది, అనుభవానికి తగ్గట్టుంటుంది. ఎంత వివేచన చేసి కారణం చూపిస్తూ మాట్లాడతాడు. జాంబవంతుడు మాట్లాడితే ఒకలా ఉంటుంది, హనుమ మాట్లాడితే 2 రెళ్ళు 4 ఎంత ఖచ్చితమో హనుమ మాట్లాడితే అలా ఉంటుంది. బుద్ధిమతాం వరిష్టం, ఆయన మాట, ఆయన లెక్క, ఆయన తీరు అలా ఉంటాయి. అందుకని అంటున్నారు, అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితేక్షణ త్రీణుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. నేను 3 ఉపాయములను దాటి దండోపాయాన్ని తీసుకుంటానన్నారు. ఏం చెయ్యాలి దండోపాయం? అది ప్రమదావనం. ప్రమదావనము అని వాల్మీకి రామాయణంలో వాడినటువంటి మాట ఈ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి ఒక వారపత్రిక చాలా కాలం ఒక శీర్షికకి పేరుగా వాడుకుంది. అది ప్రమదావనము, స్నాతకోత్సవము. ఈ మాటలన్నీ శ్రీరామాయణంలోవి, వేదంలోవి. ఆ మాటల్నే యథాతథంగా తీసుకున్నారు. విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ స్నాతకోత్సవము అన్న మాట తీసుకుంటాయి. వేదంలో ఉంది స్నాతకము అనేటటువంటి మాట. కాబట్టి మహానుభావుడు వెంటనే ఆలోచించారు. ఆలోచించి ఇప్పుడు నేను చెయ్యవలసింది ఈ అశోకవనాన్ని భంజించాలి. అశోకవనం రావణాసురుడికి చాలా ప్రీతిపాత్రం. ఎందుకు ప్రీతిపాత్రం? అది ప్రమదావనం. ఆయన అంతఃపుర స్త్రీలు మాత్రమే అక్కడ విహరిస్తారు. ఆఖరికి అక్కడికి ఒక రాక్షసుడు కూడా రావడానికి వీల్లేదు. ఆయన అంతఃపుర స్త్రీలు మాత్రమే తిరగాలి. ఆయన కామం అటువంటిది. అందుకని వాళ్ళ సంతోషం కోసం దాన్ని ప్రాణంలా కాపాడుకుని పెంచుతూ ఉంటాడు. దీన్ని పాడు చేస్తే వెంటనే దీన్ని రక్షించాలి కాబట్టి రాక్షసులు నా పైకి వస్తారు. వచ్చినప్పుడు నాకు ధర్మం ఉంటుంది. వాళ్ళు నన్నొచ్చి కొడుతున్నప్పుడు నా శరీరాన్ని నేను రక్షించుకోవాలి కాబట్టి తిరిగి కొట్టాలా వద్దా? నేను తిరిగి కొడితే నా ముందు నిలబడగలిగిన వాడు ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? అశోకవనం పాడైపోతోంది, ఎక్కడి నుంచో వానర వచ్చిందని పరిగెత్తుకెళ్ళి రావణాసురుడికి చెప్తారు. వాడేం చేస్తాడు? 10 అంచెల్లో కొంతమందిని పంపిస్తాడు. ఎంతమంది వస్తే ఏం భయం? ఎందుకని చేతిలో శాక్తేయ ఆవరణం ఉంది. పూర్వపు ఆలోచన వేరు, ఇప్పుడు ఆలోచన వేరు. ఎంతమంది వస్తే ఉతికి అవతల పారేస్తాను. ఆఖరికి రావణాసురుడి దగ్గరికి తీసుకెడతారు. కనపడతాడు కదూ, మాట్లాడతాను. ఎందుకు మాట్లాడడం? శివాంశ సంభూతుడు. తెల్లవారి లేస్తే శివారాధన చేస్తాడు. రేపు పొద్దున్న శివ నాకొక్క మాట చెప్పలేదు, రాముడి భార్య సీతమ్మని తిరిగిచ్చేయమని మీరు చెప్పుంటే చేసి ఉండేవాడిని అంటాడేమో. నన్ను చూడగానే వాడికి శివుడు కనపడి తీరుతాడు. కనపడ్డాడు కూడా నిజంగా రామాయణంలో. అద్భుతంగా చెప్తారు మహర్షి. ఇవేవి చెప్పరు, చెప్పకుండా చెప్పడం సుందరకాండ. అందుకే బయలుదేరుతున్నప్పుడు నంది, రావణుడికి కనపడినప్పుడు నంది. రామాయణంలో నందికి శివుడికి అభేదం. నందిని శివుణ్ణి అభేదంగా చూస్తారు. అందుకే మధ్యలోంచి వెళ్ళరు. అందుకే బయలుదేరుతున్నప్పుడు హనుమ ఎలా ఉన్నారు అంటే దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ అన్నారు మహర్షి. ఇలా మెడ ఎత్తి నిలబడినటువంటి పెద్ద ఆబోతు అంటే నందీశ్వరుడిలా ఉన్నారు. ఆ నంది కనబడితే శివుడు కనపడినట్టే. రావణుడిలా చూడగానే మళ్ళీ నందీశ్వరుడిగానే కనపడతారు. అంటే వాడికి శివుడిగా నేను కొన్ని మాటలు చెప్పాలి, వాడి మంచి కోసం చెప్పాలి. చెప్పడం నా ధర్మం. వాడు ఎటూ వినడు. కానీ రేపు పొద్దున్న నా మీద నెపం వేయడానికి వీల్లేదు. 2, నేను వాడితో ఒకసారి మాట్లాడితే కదూ అసలు వాడి తేజస్సు ఏమిటో, వాడి కొలువు కూటంలో ఎవరుంటారో, ఎవరు ఎలా మాట్లాడుతుంటారో, ఎవరిని ప్రధాన స్థానాల్లో పెట్టుకున్నాడో, ఆ ప్రధాన స్థానాల్లో ఉన్నటువంటి వారి గుణగణాల్ని బట్టి వాడు ఏ మార్గంలో పోతున్నాడో నాకు అర్థం అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఒకసారి చూడాలి. ఏదో సీతమ్మ జాడ కనిపెట్టాను వచ్చేసానంటే ప్రభు కార్యం పూర్తి చేసిన వాడిని ఎలా అవుతాను? రేపు పొద్దున్న సుగ్రీవుడు రావణాసురుడి చుట్టూ ఉండే ప్రధాన అనుచరులు ఎవరు అని అడిగితే ఏం చెప్పాలి? సీతమ్మ కనపడింది వచ్చేసానంటే ఏం బాగుంటుంది? కాబట్టి నేను పరిపూర్ణంగా విషయాన్ని తెలుసుకోవాలి. ఏమి బుద్ధిమతాం వరిష్టం, ఏమి ధైర్యం మహానుభావుడిది. అంతటి కాంచనలంకలో కొన్ని కోట్ల మంది రాక్షస వీరుల మధ్య ఉన్నదొక్కరే. కానీ ఆయనకి నేను ఒక్కడనన్న భావన ఉండదు. ఎందుకుండదో తెలుసా? దైవాన్ని నమ్ముకున్న వాడికి, ఈశ్వరోపాసన చేసిన వాడికి నేను కాదు, నాతో ఎప్పుడూ సర్వేశ్వరుడు ఉన్నాడు, నాతో ఎప్పుడూ భగవానుడు ఉంటాడు. ఆయన నాతో కలిసి తిరుగుతుంటాడు, పొదివి పట్టుకుంటాడు. ఆయన నాతో ఉండగా నాకెందుకు బెంగ అన్న ధైర్యం ఇస్తుంది. అందుకే పరస్పర విరుద్ధమైన 2 విషయములను ఏకకాలమనందు ఇవ్వగలిగినది భక్తి ఒక్కటే. లోకంలో భయాన్నిచ్చే వస్తువు ధైర్యాన్ని ఇవ్వదు, ధైర్యాన్నిచ్చే వస్తువు భయాన్ని ఇవ్వదు. భయం ఉండకూడదు కూడా. భయం ఉంటే
అది మృత్యువుకి మారుపేరు. భయం కలిగింది అంటే చనిపోయాడు అనే లెక్క. ఎందుకంటే భయానికి మృత్యువుకి ముఖద్వారం భయం. కానీ భక్తిలో ఒక విచిత్రం ఉంది. భక్తి భయాన్ని ఇస్తుంది. ఆ భయం ఆరోగ్యవంతమైన భయం. అమ్మో, నేను ఇది చూస్తే, నేను ఇది చేస్తే ఎవరూ చూడలేదేమో, ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు, ఏమో ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలుసు. జీవుడు పైకెళ్ళిన తర్వాత ఆయన ముందు చేతులు కట్టుకు నిలబడినప్పుడు, ఏరా నువ్వేం చేశావు నాకు తెలీదా అని ఆయన అడిగి, ఎందుకురా నీకు మనుష్య జన్మ అని శిక్ష వేస్తే నేనేమైపోతాను? భగవంతుడు ఉన్నాడని నమ్మిన వాడికి ఆరోగ్యవంతమైన భయం ఉంటుంది. భగవంతుడు ఉన్నాడని నమ్మిన వాడికి ధైర్యం ఉంటుంది. నేను ధార్మికంగా ఈ సంతకం పెడుతున్నాను, నేను చేసిన దాని వల్ల నాకు ఉపద్రవం రాదు, సర్వేశ్వరుడు ఉన్నాడు, నన్ను కాపాడతాడు. నేను ఈ మాట చెప్తున్నప్పుడు నేను శాస్త్రాన్ని నమ్ముకుని చెప్తున్నాను. నన్ను ఎవడు ఏ విధంగా ఇబ్బంది పెడదామని చూసినా ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన నన్ను కాపాడుకుంటాడు. ఈ ధైర్యం ఎక్కడిది అంటే భగవంతుడి వలన. ఆ ఆరోగ్యవంతమైన భయం ఎక్కడిది అంటే భగవంతుడి వలన. హనుమకి సుందరకాండలో ఇంతమంది రాక్షసుల మధ్యలో కాంచనలంకలో ఈ ధైర్యం ఎక్కడిది అంటే నాకు రాముడు ఉన్నాడన్న ధైర్యం. అందుకే బయలుదేరే ముందు చెప్పారు, యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వగమిష్యామి లంకాం రావణపాలితాం అని. నేను రామచంద్రమూర్తి యొక్క బంగారు కోదండము నుండి వినిర్ముక్తమైనటువంటి బాణము ఎలా వెడుతుందో అలా వెడుతున్నానన్నారు. బాణము తనంత తాను వెళ్ళదు. రామచంద్రమూర్తి బాణాన్ని పట్టుకుని వింటినారికి సంధించి ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టినప్పుడు రాముడిలోని శక్తి బాణంలోకి వెళ్ళి బాణం వెడుతుంది తప్ప బాణానికి స్వతంత్రమైన శక్తి లేదు. నేను రాముడు విడిచిన బాణంలా వెడుతున్నాను అంటే రాముడి యొక్క శక్తి నాలో ఉంది. రాముడు నన్ను కాసుకుంటున్నాడు. రాముడు నన్ను కాసుకుని ఉండగా నన్ను చెనకగలిగిన వాళ్లే వీళ్ళందరూ. ఇది హనుమ యొక్క ధైర్యం. ఒక భక్తుడికి ఉండేటటువంటి ధైర్యానికి వెనక ఎవరుంటారు అన్నది తెలుస్తుంది. ఎవరి జోలికైనా వెళ్ళు, భక్తుడి జోలికి వెళ్ళకు. భగవంతుడి జోలికి వెడితే భగవంతుడికి చటుక్కున కోపం రాదు. పోన్లే తెలిసి తెలియని తనం అంటాడు. తనని నమ్ముకున్న వాడి జోలికి వెళ్ళాడనుకోండి, విశేషమైనటువంటి ఆగ్రహాన్ని పొందుతాడు. ముందు చటుక్కున తొందరపడిపోయేవాడు ఎవరో తెలుసా? జాగ్రత్త పడిపోయేవాడు ఎవరో తెలుసా? భగవంతుడు జాగ్రత్త పడతాడు భక్తుడి జోలికెడితే. ప్రహ్లాదోపాఖ్యానం అంతా అదే భాగవతంలో. ఎక్కడున్నాడని అడిగాడు. వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడవైన నీకు మరియవ్వరిచే నుజ్జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగనామ్రోలం. నీకు వజ్జల ఉపాధ్యాయులు చెప్పలేదు, విష్ణు ఉన్నాడు అంటున్నావు, ఎక్కడున్నాడు రా? ఇందుగలడందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. ఇక్కడ అక్కడ అంటావేంటి నాన్న? ఇక్కడ అక్కడ అనకు, అంతటా ఉన్నాడన్నాడు. అంతటా ఉన్నాడని తన భక్తుడు అనగానే విష్ణువు ఉత్తరక్షణంలో అప్రమత్తుడయ్యాడు. ఎందుకని? అంతటా ఉన్నాడంటున్నావు కదా అని చూపుడు వేలు హిరణ్యకశిపుడిది ఇలా తిప్పి ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఎక్కడ ఆగితే అక్కడి నుంచి రావాలి. అలా రాకపోతే అంతటా ఉన్నాడన్న తన భక్తుని మాట వమ్మైపోయి, భక్తుడి మాట నిలబెట్టాలి. ఇది ముందు భగవంతుడు తొందరపడిపోయి జాగ్రత్త పడిపోతాడు. అందుకే హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడనుచు దైర్చుండు తర్జింప శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్ అంటారు పోతన గారు. అసలు ఈ బ్రహ్మాండములన్నీ కలిపి ఒక నరసింహం అయిపోయి. ఎందుకంటే ఏమో చూపుడు వేలు ఎక్కడాగుతుందో అక్కడి నుంచి రావాలి. భక్తుడి జోలికి వెడితే ముందు భగవానుడు జోక్యం చేసుకుంటాడు. అందుకే భగవంతుడి ఆగ్రహం పొందడానికి తేలిక మార్గం ఏమిటంటే భక్తుడి జోలికి వెళ్ళడమే. ఆయనే చెప్పాడు, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్ర కోటియందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింసనొందు అన్నాడు. భక్తుల జోలికి వెడితే చంపేస్తాను, అప్పుడు మాత్రం వదిలిపెట్టనని చెప్పాడు. కాబట్టి భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి భయం ఏమిటి? సావిహ్వల శోకలతా ప్రతాన వనస్థలీ శోకలతా ప్రతాన జాతాదశ్చ ప్రమదావనశ్చ కపీబలాబ్ధి ప్రమదావనశ్చ. శ్లోకం హేళగా ఉంటుంది. మహర్షి రచనలో సౌందర్యం. ఒక పెద్ద వనాన్ని భంజిస్తున్నారు హనుమ. ఆ వనాన్ని భంజించినప్పుడు ఆయనకి ఏమైనా చెమట పట్టిందా? ఆయనకి ఏమైనా అలసట కలిగిందా? అంటే శ్లోకం ఆయన అలసట పొందారనుకోండి క్లిష్టంగా ఉంటుంది. ఆయన రచనలో ఉండేటటువంటి గొప్పతనం. ఓ నిద్ర వచ్చిందనుకోండి,
శ్లోకం చదివితే నిద్ర వస్తున్నట్టే ఉంటుంది. అంత గొప్పగా ఉంటాయి కిష్కింధకాండలో. ఇప్పుడు మళ్ళీ నేను వాటన్నిటి జోలికి ఎడితే ఇవాళ సుందరకాండ పూర్తి చేయాలి కూడా. అందుకని ఆయన ఆ శబ్దముల చేత శ్లోక రచనలో ఆవిష్కరిస్తారు. ఆయన చాలా హేళగా ఉండేటటువంటి శ్లోకాన్ని ఇస్తున్నారు. సావిహ్వలాశోకలతా ప్రతాన. ఆ అశోకవనం పేరు అశోకవనం. అశోకవనం అంటే శోకము లేని వనం. కానీ ఇప్పుడు ఆ వనం ఏమైపోయిందంటే శోకానికి మారుపేరు. ఎందుకని? కపీబలాబ్ధి ప్రమదావనశ్చ జాతాదశాశ్చ ప్రమదావనశ్చ. ఆ హనుమ యొక్క తీవ్రమైనటువంటి తొడల వేగానికి ఆయన చెట్టు మించి చెట్టు, చెట్టు మించి చెట్టు, చెట్టు మించి చెట్టు దూకేస్తూ కొమ్మలన్నీ విరిచేసి భంజనం చేసేస్తుంటే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారి అందరూ ఉలిక్కి పడిపోయారు. తద్వనం అధికైర్వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి. ఎక్కడ చూసినా మంచి మంచి ఉద్యానవనాలతోటి, మంచి ఫలములతోటి, పుష్పములతోటి, సరోవరములతోటి ఉంది. కానీ ఎప్పుడైతే హనుమ దాన్ని భంజించడం ప్రారంభించారో వెంటనే ఆ చెట్ల కొమ్మలన్నీ విరిగిపోయి, అలాగే భిన్నైశ్చ సలిలాలయై, అక్కడ ఉండేటటువంటి సరోవరాల యొక్క గట్లన్నీ కూడా బదలగొట్టేశారు. లోపల ఉండేటటువంటి నీళ్లన్నీ పెద్ద ప్రవాహం కింద బయటికి వచ్చేసి అక్కడతో ఊరుకోలేదు. చూర్ణితై పర్వతాగ్రైశ్చ, తన యొక్క వక్షస్థలంతో ఉరసా పాతయామాస జీమూతమివమారుతః అంటారు. పర్వతముల యొక్క శిఖరాగ్రములను విపరీతమైన వేగంతో వెడుతూ తలెత్తి గుండెలతో గుద్దారు. గుద్దితే అవన్నీ చూర్ణములైపోయి కింద పడిపోయి. ఎంతసేపట్లో? నేను చెప్పినంతసేపు పట్టలేదు. ఒక్క క్షణంలో, ఏదో గంటకి 250 కిలోమీటర్ల వేగంతో తుఫాను సముద్ర తీరాన్ని దాటినటువంటిది ఒక్క పావుగంట ఉంటే అప్పటి వరకు ఉన్న నగరం తర్వాత ఎలా అయిపోతుందంటామో అలా మారిపోయిందంతే అశోకవనం. సావిహ్వలాశోకలతా ప్రతాన. అంతగా అక్కడ ఉండేటటువంటి భూతములన్నీ కూడా భయంకరమైనటువంటి అరుపులు వస్తున్నాయి. నిద్రపోతున్నటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా ఉలిక్కిపడి లేచారు. ఏమైంది 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 తెలుసుకునే లోపల ఎవరికి అవకాశం లేదు. చెట్లన్నీ విరిచేస్తున్నారు. మహాభూతం ఒక్క సీతమ్మ తల్లి కూర్చున్నటువంటి శిశుపావృక్షాన్ని మాత్రం విడిచిపెట్టేశారు. ఈ విడిచిపెట్టేయడంలో మళ్ళీ 2 విశేషాలు. ఒకటి, తాను సీతమ్మ దర్శనానికి వచ్చానన్న విషయంలో ఏ అనుమానం ఉండక్కర్లేదు. ఇంతకు ముందున్న పిరికితనం ఉందనుకోండి, ఆ చెట్టు ఒక్కటి వదిలేస్తే ఆ చెట్టు ఒక్కటి ఎందుకు వదిలేశాడు అని చెప్పి నేను సీతమ్మతో మాట్లాడాను, సీతమ్మకి కావలసిన వాడిని గుర్తుపడతారేమోనన్న శంక ఉంటుంది. ఇప్పుడు అలాంటి అనుమానాలు లేవు, అలాంటి భయాలు లేవు. ఉన్న ఆభరణం అటువంటిది చేతిలో, మరి దేని ప్రభావం దాంది. 2, శీశుపావృక్షాన్ని ప్రయత్నపూర్వకంగా ఎందుకు వదిలేశారంటే సీతమ్మ పట్ల ఆయనకున్నటువంటి అపారమైనటువంటి భక్తి. తల్లి అక్కడ కూర్చునున్నటువంటి చెట్టు, ఆ తల్లికి ఆచ్ఛాదన ఇచ్చి నీడ పట్టిన చెట్టు. ఆ చెట్టుని నేను పాడు చేయడం అంటే తల్లికున్న నీడ పాడు చేయడం. కాబట్టి నేను ఆ చెట్టు జోలికి వెళ్ళను. కాబట్టి ఆ చెట్టుని విడిచిపెట్టేశారు. ఇంత వేగంగా అశోకవనాన్ని భంజిస్తున్నా ఆయన ఆలోచనలో మాత్రం ఎక్కడ కించిత్ కూడా వైక్లభ్యం ఉండదు బుద్ధిలో. కాబట్టి అశోకవన భంజనం జరుగుతోంది. రాక్షస స్త్రీలు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అందుకని పరిగెత్తుకుంటూ వాళ్ళు సీతమ్మ దగ్గరికి వచ్చారు. వాళ్ళకి అనుమానం వచ్చింది, ఈ కోతి ఇంతకు ముందు చెట్టు మీద కూర్చుని సీతమ్మతో ఏదో కిచకిచలాడింది. చాలా చిన్న కోతిగా ఉండేది, అకస్మాత్తుగా మహాభూతంగా మారింది ఇది. కాబట్టి సీతమ్మకి తెలిసి ఉంటుంది అని, ఎవరా కోతి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంద్రుడి దూత, అగ్ని యొక్క దూత, ఎందుకు ఈ అశోకవన భంజించింది, నీతో ఏం మాట్లాడింది చెప్పమని అడిగారు. ఆవిడంది, యూయమేనాభిజానాతి యోయం యద్వా కరిష్యతి అహిరేవహ్యహే పాదాన్ విజానాతి న సంశయ అని. ఏమో, పాము కాళ్ళు పాముకి తెలియాలి. పాముకి కాళ్ళు ఉంటాయా అంటే, నేను వెళ్ళి త్రాచుపాముని తిరగేసి చూడనా, లేకపోతే పాము వెడుతుంటే వెనకాతలు నడిచి పాముకు పాదముద్రలు పడ్డాయో లేదో నేను చూడనా. పాము చూస్తేనే భయం కదా, పాముని మనం చూస్తేనే భయం కదా, ఇంకా పాముకి కాళ్ళు ఉన్నాయో లేదో చూసేవాడు. పైగా పాము నడిచినప్పుడు పాదముద్రలు పడతాయో పడవో నేను చూడనా. నా వల్ల కాదు. రాక్షసులు అంటేనే మాయ. కాసేపు ఒకలా ఉంటారు, కాసేపు ఒకలా ఉంటారు. అవకాశం ఎప్పుడు ఒకరికే, నేటి ఇంకోరికి రాదు. ఆవిడ దెప్పి పొడిచింది, సన్యాసి రూపంలో వచ్చి ఎత్తుకురాలా మీ నాయకుడు. ఏమో ఎవడు ఈ రూపంలో వచ్చాడో ఎవడికి తెలిసి ఎందుకు వచ్చాడు.
ఎందుకు వచ్చి ఏం పాడు చేస్తున్నాడో, మీ బుద్ధే పాడు చేయడు. ఆయనేగా చెప్పాడు, సధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంత్యజ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. కాబట్టి ఏమో ఎవడొచ్చాడో ఎందుకు పాడు చేశాడో. పాము కాళ్ళు పాముకే తెలుస్తాయి, మీ రాక్షసుల మాయలు మీకే తెలుస్తాయి, నాకు తెలియదు. అయితే మళ్ళీ వెంటనే ఇక్కడ ధర్మమీమాంస. రామాయణంలో అనేకమైనటువంటి మళ్ళీ ధర్మమీమాంసలు. ఎందుకనంటే అవతలవాడు చాలా మంచివాడు అని ఎవరైనా అన్నారనుకోండి, ఓహో నమస్కారం అండి అనడానికి చాలా సంస్కారం ఉండాలి. వెంటనే ఆయన గురించి బాగా తెలుసుకునే ప్రయత్నం చేయడం, అవసరమైతే ఆయన ఇంటి ముందు 10 రోజులు నించోవడం. ఏ తప్పు చేయడా అండి? ఎలా ఉంటాడండి అలాగే? అలా తప్పు చేయకుండా ఎలా ఉంటాడండి? భలేవారే, ఏదో ఉంటుందండి. ఏమీ లేకుండా ఎందుకు చెప్తారండి ఉపన్యాసాలు? ఏదో ఒకటి వెతకాలి, వెతకపోతే మనసుకి సంతోషం ఎక్కడిది? కాబట్టి లోకంలో కొంతమంది పోకడ అలా ఉంటుంది, అందరూ అలా ఉంటారని నేను అన్నాను, కొంతమంది పోకడ అలా ఉంటుంది. కాబట్టి ఆ తల్లి మాయలు రాక్షసులకు తెలుసు, కాబట్టి మీకే తెలియాలి ఎవరొచ్చారో, ఎవరు అశోకవనాన్ని భంజించారో. కానీ వాళ్ళకి ఇప్పుడు ఆలోచించే అవకాశం లేదు. కానీ సీతమ్మ తల్లి అబద్ధం ఆడిందా లేదా? తనకి తెలీదా హనుమ ఎవరో? తనకి తెలీదా వచ్చినవాడు ఎవరో? తనకి తెలీదా అశోకవనాన్ని ఎందుకు భంజిస్తున్నాడో? మరి తెలిసుండి అలా చెప్పడం అబద్ధం కాదా? అనృతం దోషం కాదా? అంటే దేవీ భాగవతంలో దీని మీద ఒక అద్భుతమైన ఆఖ్యానం ఉంది. ఒక ఆయన మూర్ఖుడయ్యాడు ఓ కారణం చేత. ఆయన నోరు విప్పితే ఆయనకి ఏమీ రాదని తెలిసిపోతుందని ఎవ్వరితో మాట్లాడకుండా ఓ పాకేసి కూర్చున్నాడు. కూర్చుంటే లోకం ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మహానుభావుడు నోరు విప్పి మాట్లాడండి, సత్య తపస్సుడు, ఆయనదే నిజమైన తపస్సు అని పట్టుకెళ్ళి పళ్ళు ఇచ్చేవారు, కూరలు ఇచ్చేవారు, పాలు ఇచ్చేవారు, పెరిగిచ్చేవారు, నెయ్యి ఇచ్చేవారు. ఆయన వద్దంటే ఇబ్బంది, మాట్లాడితే ఇబ్బంది. మాట్లాడాను అనుకోవాడు ఏదో అడుగుతాడు, అడిగితే నాకు చెప్పడం రాదు, చెప్పడం రాకపోతే నాకేం రాదని ఇచ్చేవాడు ఉన్నాడు. ఎందుకు వచ్చిన కూడా ఏం మాట్లాడకపోతే తిన్నవి తింటాను పట్టుకుపోతాడు. గొడవ వదిలిపోయింది, హాయిగా ఉంది జీవనం అని కూర్చున్నాడు. కానీ ఆయనకు వరం కూడా ఉంది. ఆయనకు ఒకప్పుడు సరస్వతీ కటాక్షం రావాలి. ఒక రోజున ఒక వేటగాడు అడవి పందిని వేటాడుతూ తరిమేడు. ఆ అడవి పంది మీద బాణం వేశాడు. అది ఆ బాణం బాధతో తప్పించుకుందామని ఈయన ఉన్న పాకలోకి గభాలన దూరింది. అడవి పంది బాణం దెబ్బతో నెత్తురోడుతూ లోపలికి వచ్చేటప్పటికీ త్రికరణ శుద్ధిగా పూర్తిగా కరణములన్నిటినీ కేంద్రీకరించి అప్రయత్నంగా ఐం అంటూ లేచి నించున్నాడు. అది సారస్వత బీజం. వెంటనే అమ్మవారు అనుగ్రహించి కటాక్షించేసింది, సరస్వతీ కటాక్షం. ఆయనకి జ్ఞానం వచ్చేసింది, విశేష పాండిత్యం వచ్చేసింది. ఈ పంది పారిపోయింది. వెనక వేటగాడు వచ్చాడు. వేటగాడు వచ్చి, అయ్యా నేను బాణం వేసిన పందిటి వెళ్ళిందా అని అడిగాడు. ఆయనకి పాండిత్యం అంటే పండాహ అంటే జ్ఞానం. పోతనగారు పండితుడు అంటే దాని అర్థం పద్యాలు రాయడం ఒకటే వచ్చిన వారని కాదు, ఆయన మహాజ్ఞాని అని. కాబట్టి ఇప్పుడు ఆయనకి ధర్మం కూడా బాగా తెలిసింది. ఆయన అన్నాడు, ఎందుకురా నన్ను అడుగుతావు? యాపశ్చిత నసాబ్రూతే అబ్రూతే సానపశ్యతి అహోవ్యాధ స్వకార్యార్థిన్ కింపృచ్ఛసి పునః. నిజంగా ఏది చూసిందో అది మాట్లాడదు, ఏది మాట్లాడుతోందో అది చూడలేదు. చూసింది కన్ను, మాట్లాడదు. మాట్లాడేది నోరు, అది చూడలేదు. ఎందుకురా నేను చెప్పడం? కాబట్టి ఈ పందే కావాలా, ఇంకేదైనా చూసుకో. ఆయనకు అర్థం కాలేదు, పంది వెళ్ళింది అంటున్నాడా వెళ్ళలేదు అంటున్నాడా. కానీ ఏదో సంస్కృతంలో శ్లోకం చెప్పాడు, బాగుండదు. ఆయన ముందు నుంచి మళ్ళీ అలా పెడితేనే అలా పోయాడు. ఆయనకి జ్ఞానం రాగానే కవిత్వంతో పాటు ముందొచ్చింది ఏమిటంటే ధర్మ పరిశీలన. ఒక ప్రాణిని రక్షించడం కన్నా ధర్మం లోకంలో ఇంకోటి లేదు. ఈ మహాభారతంలో ఎన్ని చోట్ల ఎంత గొప్పగా ఆవిష్కృతమవుతుందో. అందుకని ఇప్పుడు హనుమ యొక్క ప్రాణములు రక్షించాలి. అప్పుడు పెద్ద ధర్మాన్ని రక్షించడానికి చిన్న అధర్మం చేసినా సరే అది దోషం కిందకి రాదు. అందుకే తల్లికి తెలియనటువంటి విషయం లేదు. మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అని కదా మహర్షి. సమస్త శాస్త్రముల యందు పారంగతురాలామె. అందుకే నాకు తెలియదు. అహిరేవ యహే పాదాన్ విజానాతి న సంశయ. పాము కాళ్ళు పాముకి తెలియాలి, మీ మాయలు మీకు తెలియాలి, ఆయన ఎవరో నాకు తెలియదు. వెంటనే రాక్షసులందరూ పరుగున రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. వెడుతూనే వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, హే ప్రభో, నీకు అత్యంత ప్రీతిపాత్రమై నీ అంతఃపుర స్త్రీలు విహారం చేసేటటువంటి ప్రమదావనాన్ని ఎక్కడ నుంచో ఒక పెద్ద కోతి వచ్చి భంజించింది. అంతేకాదు, నీ ప్రాణములతో సమానమైన సీతమ్మతో ఆ కోతి ఏదో మాట్లాడింది. కోతితో సీతమ్మ మాట్లాడింది. నేను మీతో చెప్పా కదా, హద్దులేని రాక్షసత్వం. అక్కడ రాక్షసుండి కూడా ఉంచాడు, రాక్షసినే ఉంచుతాడు.
మగవాడు కూడా కాపలా ఉండడానికి వీల్లేదు. ఆయన కామం అటువంటిది. ఎవరో కోతి సీతమ్మతో మాట్లాడింది, సీతమ్మ మాట్లాడింది, ఆయనకి ఎంత కోపం వచ్చేసిందో. అవి రెండు అక్కా చెల్లెళ్ళు. కామం ఉంటే క్రోధం ఉంటుంది, క్రోధం ఉంటే కామం ఉంటుంది. అందుకని వెంటనే ఆ మాట విన్నాడంతే, సీతమ్మతో ఎవరో మాట్లాడారు అన్న మాట వినగానే ఆయన కన్నుల వెంట పడినటువంటి నీటి బిందువుల్ని మహర్షి దేంతో పోల్చారంటే, ఒత్తికి నూనె ఎక్కువైపోయి ప్రమిదలో వేసి వెలిగించారనుకోండి, వెలిగించినప్పుడు దానికి ఎక్కువైపోయినటువంటి నూనె అగ్నిహోత్రంతో కలిసి కింద పడుతుంది మండుతూ. ప్రాపతన్ ఆశ్రబిందవ దీప్తాభ్యామివ దీపాభ్యాం ప్రాపతన్ ఆశ్రబిందవ. ఆయన కంటి వెంట పడినటువంటి నీటి చుక్క వేడి నీటితో పడింది. ఎందుకంటే తను కామించిన స్త్రీతో వేరొకడు మాట్లాడడం, అది కోతైనా సరే ఎందుకు మాట్లాడాలి? అది కోపం. తనకున్న కామం రెండూ కలిపి నూనె ఒత్తి చివర నుంచి అగ్నిహోత్రంతో పడితే ఎలా ఉంటుందో అలా వేడి కన్నీటి బిందువులు పడ్డాయట. వచ్చినది కోతి, అది ఎవరు ఆయనకి తెలియదు. కానీ ఆయన ఆగ్రహం అటువంటిది. ఆ కోతిని పట్టడం కాదు, సంహరించండి. ఎంతమందికి పురమాయించాడో తెలుసా? ఆయన దగ్గర ఉన్నటువంటి రాక్షసుల్లో ఒక జాతి ఉంది, దాన్ని కింకరులు అంటారు. ఆ కింకర జాతికి సంబంధించిన 80,000 మందిని పిలిచాడు. మహర్షి ఒక ఉపమానం వేశారు. నీటిలో సుడి తిరుగుతూ ఉంటే నీరే తిరుగుతూ ఉంటుంది, మధ్యలో ఒక చుక్కలా ఉంటుంది. అలా ఈ 80,000 మంది కింకరులు హనుమ చుట్టూ చేరారు. మీరు ఒకటి ఆలోచించండి, నిజానికి హనుమ కాదనుకోండి, అదొక కోతి అనుకోండి, చుట్టూ చేరి 80,000 మంది 80,000 బాణములు విడిచిపెట్టారనుకోండి, ఇంకసలు గుర్తుపట్టడానికి ఎలా ఉంటుంది? ఆ శరీరం ఛిద్రమైపోయి ముక్కలైపోతుంది. అంటే ఆయన కోరిక ఏమిటంటే, సీతమ్మతో మాట్లాడింది ఆ కోతి. నేనంటే అమ్మ అంటాను, ఆయన అనడా మాట. ఆవిడితో మాట్లాడింది ఆ కోతి, వాడు తట్టుకోలేడు. అందుకని 80,000 మంది కింకరుల్ని పంపించాడు, ఆ కోతిని సంహరించండి. అగ్నిహోత్రంలోకి శలభాలు వెళ్ళినట్టు వీళ్ళందరూ కలిసి హనుమని పట్టుకోవచ్చు అనుకుని 80,000 మంది చుట్టూ చేరారు. ఆయన ఇతపూర్వమైతే ప్రకటనంగా చెప్పరు, ఇప్పుడు పరమధైర్యంతో చెప్తారు. అక్కడ తోరణం ఉంది, ఆ తోరణం ఎక్కి కూర్చున్నారు. తోరణము అంటే లక్ష్మీ కమ్మి అంటారు. ఇంట్లో గడప ఉంటుంది, ఇటు ఇటు ఉండి పైన ఒక కమ్మి ఉంటుంది, అది లక్ష్మీ కమ్మి అంటారు. అది పుచ్చిపోకూడదు అని కింద పసుపు రాస్తాం, కానీ తోరణం దానికే కడతాం, అది లక్ష్మీస్థానం. అటువంటి తోరణం మీద కూర్చున్నారు. కూర్చుని జయమంత్రం చెప్తున్నారు. ఈ జయమంత్రానికి శ్రీరామాయణంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యాం విశతాం సర్వరక్షసాం అన్నారు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః. జయశీలుడైనటువంటి రామచంద్రమూర్తి వర్ధిల్లుతున్నాడు, ఆయనతో ఉన్నటువంటి లక్ష్మణస్వామి వర్ధిల్లుతున్నాడు. వాళ్ళిద్దరి యొక్క ఛత్రఛాయల్లో ఉన్నటువంటి మా ప్రభు అయినటువంటి సుగ్రీవుడు అతిశయించి ఉన్నాడు. కాబట్టి జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః. అత్యంత హేళగా కార్యాలు చెయ్యగలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి నేను. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః. నా పేరు హనుమ, శత్రు సైన్యములను మర్దించడంలో నాకు నేనే సాటి. నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. 1000 మంది రావణాసురుడు వచ్చినా ఎదురుగుండా నిలబడినా ఈ భుజాదండానికి వాళ్ళొక పురుగు, చేత్తో కొట్టి చంపేస్తాను, నాకు ఆయుధములక్కర్లేదు. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం. నా పాదముల చేత తొక్కేస్తాను, మోకాళ్లతో పొడుస్తాను, నా వక్షస్థలం చేత కుమ్మేస్తాను, రాళ్లు పెట్టి కొడతాను, చెట్లు ఎత్తి విసురుతాను, పర్వత శిఖరములను అత్యంత హేళగా చేతిలో రాళ్లు పట్టుకున్నట్టుగా పట్టుకుని విసిరి కోట్ల సైన్యాన్ని సంహరిస్తాను. నాకు వేరు ఆయుధం అక్కర్లేదు. ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను. నేను వచ్చింది సీతామాత దర్శనానికి వచ్చాను.
అభివాజ్యత మైథిలి, మళ్ళీ వెళ్ళిపోయే ముందు సీతమ్మకి నమస్కరించి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన వాడు మీ లంకాపట్టణంలో లేడు, మీ ప్రభువుకే చేత కాదు, మీరెంత. కాబట్టి అభివాజ్యత మైథిలి సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. కూర్చున్నారు. 80,000 మంది కింకరుల మూక వచ్చి చుట్టూ నిలబడి ఆయన మీద బాణ రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. చెట్లు ఎత్తి విసురుతాను, పర్వత శిఖరములను అత్యంత హేళగా చేతిలో రాళ్లు పట్టుకున్నట్టుగా పట్టుకుని విసిరి కోట్ల సైన్యాన్ని సంహరిస్తాను. నాకు వేరు ఆయుధం అక్కర్లేదు. ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను. నేను వచ్చింది సీతామాత దర్శనానికి వచ్చాను. అభివాజ్యత మైథిలి, మళ్ళీ వెళ్ళిపోయే ముందు సీతమ్మకి నమస్కరించి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన వాడు మీ లంకాపట్టణంలో లేడు, మీ ప్రభువుకే చేత కాదు, మీరెంత. కాబట్టి అభివాజ్యత మైథిలి సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా దాటి వెళ్ళిపోతాను. నేను రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి అని జయమంత్రం పఠిస్తూ ఆ లక్ష్మీ కమ్మి మీద, పైకమ్మి మీద, తోరణం మీద ఎక్కి కూర్చున్నారు. 80,000 మంది కింకరుల మూక వచ్చి చుట్టూ నిలబడి ఆయన మీద బాణప్రయోగం చేస్తున్నారు. వెంటనే అందులోంచి ఒక పెద్ద పరిఘని ఒకదాన్ని ఊడబెరికారు. ఊడబెరికి గిర్ర 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 తిప్పి ఆ పరిఘ పెట్టి 80,000 మందిని కొట్టారు. కొడితే 80,000 మంది గుర్తుపట్టడానికి వీలు లేనటువంటి మాంసపు ముద్దలైపోయారు. అంతా నిత్తుటితో తడిసిపోయి ఏరులై ప్రవహించింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి అశోకవనంలో కన్నులు మూసి కన్నులు తెరిచేటప్పటికి 80,000 మంది కింకరుల మూక గుర్తుపట్టడానికి వీలు లేకుండా అయిపోయారు. హడిలిపోయారు అక్కడ ఉన్న రాక్షస స్త్రీలు. ఈయన సామాన్యుడు కాడని మళ్లీ పరుగు పరుగున రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. 80,000 మంది కింకరులు మడిసిపోయారు. ప్రభో, అది సామాన్య వానరం కాదు, అదేదో మహావానరం, దానికి అలసట లేదు, హేళగా భంజిస్తోంది. ఆ పైన ఉన్నటువంటి తోరణం మీద కూర్చుంది, సీతమ్మకి నమస్కరిస్తోంది. అది ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతానని చెప్తోంది. బహుశా మహేంద్రుడి యొక్క దూతయో, అగ్ని యొక్క దూతయో, రామచంద్రమూర్తియే సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి దూతని పంపించాడో మాకు తెలియదు. కాబట్టి నువ్వు వెంటనే జాగ్రత్త పడి ఆ వానరాన్ని పట్టుకోగలిగినటువంటి వారిని పంపించమన్నారు. వెంటనే సభలో చుట్టూ కలిగి చూశాడు. 7 మంత్రిసుతులు కనపడ్డారు. 7 మంత్రిసుతుల వంక ఇలా చూసేటప్పటికి ఉత్సాహంతో యజ్ఞకుండంలో నేయి వేస్తే అగ్ని జ్వాల ఎలా పైకి లేస్తుందో అలా లేచారు. లేచి మేము యుద్ధానికి ఎడతామని బయలుదేరారు. 7 మంత్రిసుతులు కలిసి బయలుదేరి వస్తున్నారు. తలేనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ వదారయత్. 7 మంత్రిసుతులు కొన్ని వేల మంది సైన్యంతో కలిసి వచ్చారు. ఇంత సైన్యాన్ని ఆ పైన ఉన్నటువంటి పరిఘ తీసి కొట్టి పర్వతాకారంగా భీషణంగా పెరిగి ఆకాశంలోకి ఎగిరి పైనుంచి కింద పడి ఒక్కసారి ఆ తలీనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప, పరమశివుడి యొక్క మహాప్రళయ తాండవం ఎలా ఉంటుందో వాళ్ళందరినీ అలా తన పాదముల కింద పెట్టి తొక్కేశారు. కొంతమందిని తన గోళ్ల చేత వక్షస్థలాన్ని చీల్చేశారు, కొంతమందిని మోచేతులతో పొడిచేశారు, కొంతమందిని చేతుల కింద పెట్టి నలిపేశారు, కొంతమందిని మోకాళ్ల మధ్య పెట్టి తొక్కేశారు. అటూ ఇటూ చూసేటప్పటికి ఒక్క రాక్షసు లేడు. ప్రమమాధోరసాకాంక్షి ఊరుభ్యాన పరాన్ కపి కేచిత్తస్య నినాదేన తత్రైవ పతితాభువి అంటారు మహర్షి. కొంతమంది పారిపోతున్నారు దూరంగా. వాళ్ళందరి వంక చూసి పర్వతాకారుడై పెరిగి భీషణమైనటువంటి గొప్ప నాదం చేశారు. ఎక్కడికి పారిపోతారని ఆ పెద్ద నాదం వాళ్ళ చెవుల్లో పడేటప్పటికి వాళ్ళ గుండెలు బద్దలై ముక్కుల్లోంచి చెవుల్లోంచి నెత్తురు కారిపోయి ఎక్కడ వాళ్ళక్కడ పడి మడిసిపోయారు. ఇంతమంది మరణించారు. మళ్లీ తోరణం మీద కూర్చున్నారు. అస్త్ర విజయితాం రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. మళ్ళీ అదే మాట చెప్పారు. ఈలోగా లోపలికి కబురెళ్ళింది. జంబుమాలి అని రావణాసురుని యొక్క 5 ప్రధానమంత్రులలో ఒక ప్రధాని అయినటువంటి ప్రహస్తుని యొక్క కుమారుడు. ఆ జంబుమాలి లేచి నిలబడ్డాడు. ఇత పూర్వం ఎందరో
వీరుల్ని యుద్ధాల్లో ఓడించినటువంటి వాడివి, అపారమైనటువంటి పరాక్రమం ఉన్నవాడివి, పరమ జాగ్రత్తగా వెళ్ళి ఆ వానరాన్ని ప్రాణాలతోనైనా పట్టు, లేదా ఆ వానరాన్ని సంహరించు, కావలసినంత సైన్యాన్ని తీసుకెళ్లమన్నారు. గాడిదల రథం ఎక్కాడు. వచ్చి అర్ధచంద్రాకారంగా ఉన్నటువంటి బాణాలని హనుమ మీద ప్రయోగించారు. ఆయన వక్షస్థలంలో గుచ్చుకుని నెత్తురు కారుతోంది. పూచిన మోదుగు చెట్టులా ఉన్నారు. ఓహో, ఈ జంబుమాలి చాలా ప్రతాపం చూపిస్తున్నాడు, ఉపేక్షించకూడదనుకున్నారు. పరిగ ఒకటి పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఆకాశంలో ఎక్కడున్నారని చూస్తున్నాడు జంబుమాలి. హఠాత్తుగా మబ్బుల్లోంచి కనపడి అపారమైనటువంటి వేగంతో కింద పడుతూ పడుతూ అరిచేతితో రథం మీద ఒక్క దెబ్బ కొట్టారు. మహర్షి అంటారు, అప్పటి వరకు జంబుమాలి కనపడుతున్నాడు, ఆ పైనుంచి కింద పడుతూ పడుతూ అరిచేత్తో ఇలా కొట్టి తాను నించున్నారు. అలా కొట్టి నించునేటప్పటికీ అప్పటి వరకు కనబడ్డాడుగా రథంలో. తస్య చైవ శిరన్నాస్తి నబాహు నచుజానుని నరథ నా అశ్వః తత్రాదృశ్యంతి నేషవః. ఇలా చూసేటప్పటికి తలకాయ లేదు, కంఠం లేదు, మొండెం లేదు, మోకాళ్ళు లేవు, కాళ్ళు లేవు, పాదాలు లేవు, రథం లేదు, గుర్రాలు లేవు, అంతా కలిపి ఓ ముద్ద అయిపోయి అక్కడ ఉంది. అలా కొట్టారు అరిచేత్తో. కొట్టి మళ్లీ తోరణం ఎక్కి కూర్చున్నారు. కబురు లోపలికెళ్ళింది. ఈలోగా మళ్లీ కొంతమందిని పంపించాలి. ఖాళీగా ఉండడం ఎందుకు అనుకున్నారు. దూరంగా చూశారు. సరదర్శ విదూరస్థం చైత్య ప్రాసాదముచ్ఛ్రీతం మధ్యే స్తంభ సహస్రేషు స్థితం కైలాస పాండురం. 1000 స్తంభాలతో కనపడింది కదూ. ఇంతకుముందు ఒక చైత్య ప్రాసాదం, ఆ చైత్య ప్రాసాదం వంక చూశారు. ఒక్కసారి జయమంత్రం చెప్పి ఆ కూర్చున్నటువంటి తోరణం మించి ఎగిరి అక్కడికి వెళ్ళారు. ప్రాసాదస్య మహాంతస్య స్తంభం హేమపరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన శతధార. ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ మంటపంలోకి వెళ్ళి ఒక బంగారు స్తంభాన్ని ఊడబెరికారు. తత సంభ్రామయామాస శతధారం మహాబలః. దాన్ని గిర్ర 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 తిప్పారు. శతధారం అంటే ఇంకా అసలు ఆ స్తంభం కనపడదు, అంత వేగంగా తిప్పారు దాన్ని. అంత వేగంగా తిప్పేటప్పటికే అది గాలితో ఘర్షణ పొంది అగ్నిహోత్రం పుట్టింది. ఆ పుట్టినటువంటి అగ్ని ఆ ప్రాసాదం అంతా కూడా చిమ్మబడింది. చిమ్మబడి అందులో ఉండేటటువంటి కాంచన స్తంభాలు, వాటికి తాపడం చేయబడినటువంటి ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు పెటిల్లున పేలిపోయి ఆ ప్రాసాదం అంతా కూలిపోయి అగ్నిహోత్ర సంస్కారం అయిపోయి బంగారం అంతా కరిగిపోయి కాలవై ప్రవహించి అశోకవనంలో వెళ్ళిపోతోంది. అలా ప్రాసాదాన్నంతటినీ భంజించి మళ్ళీ పైకెక్కి కూర్చున్నారు. రావణాసురుడికి కబురెళ్ళింది. వెళ్ళినటువంటి 7 మంత్రిసుతులు, జంబుమాలి, 80,000 మంది కింకరుల మూకా వెళ్ళిపోయారు. అవతల 1000 స్తంభాల మంటపం పడిపోయింది, దాన్ని కూడా కాల్చేశారు. రాక్షస స్త్రీలందరూ బెదిరి అశోకవనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శిశుపావనంలో ఆ శిశుపా వృక్షం కింద సీతమ్మ తల్లి ఒక్కత్తి మాత్రం నిర్భయంగా కూర్చుంది. వెంటనే చూశాడు, 5 సేనానాయకులు ఉన్నారు. సవిరూపాక్ష యూపాక్షౌ దుర్ధరం చైవనాయకం ప్రహసం భాసకర్ణంచ పంచసేనాగ్రనాయకాన్ అని విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రహసుడు, భాసకర్ణుడు అని పేర్లు వాళ్ళకి. ఈ 5 కూడా కొన్ని వేల సైన్యాన్ని వెంట పెట్టుకుని వచ్చారు. వచ్చి 5 5 వైపులా చుట్టుముట్టి తమ సైన్యంతో బాణ పరంపర కురిపిస్తున్నారు. చూశారు, వీళ్లతో యుద్ధం చేయడం పెద్ద కష్టమే ఉందనుకున్నారు. అనుకుని ఒక్కసారి మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి తత సముదితాష్టాశ్వం రథం భగ్నాక్షకూబరం విహాయ న్యపతద్భూమౌ దుర్ధరం త్యక్తజీవితః. ఆ పైనుంచి కింద పడుతూ పడుతూ అరిచేత్తో రథం మీద కొట్టారు. కొట్టేటప్పటికి దుర్ధరుని యొక్క రథము, గుర్రాలు, నొసలు, దుర్ధరుడు అందరూ కూడా ముద్దయిపోయి పడిపోయారు. అక్కడతో దుర్ధరుడైపోయాడు. ససాలమృక్షమాసాద్య సముత్పాట వానరః తావుభౌ రాక్షసం వీరౌ జఘాన పవనాత్మజ. ఒక పెద్ద సాలవృక్షాన్ని చూశారు, మద్ది చెట్టు. ఆ మద్ది చెట్టు మొదలు పట్టుకుని పెకలించారు. దాన్ని గిర్ర 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 తిప్పి ఎదురుగుండా పరిగెత్తుకుంటూ వచ్చి బాణాలు వేస్తున్నటువంటి విరూపాక్షుడు, యూపాక్షుడు అనేటటువంటి రాక్షసుల మీద విసిరారు. మద్ది చెట్టు యొక్క దెబ్బకి ఎముకలు విరిగిపోయి గుజ్జుగుజ్జైపోయి 2 రాక్షసులు పడిపోయారు. మిగిలిపోయినటువంటి వాళ్ళు విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు మరణించారు. ప్రహసుడు, భాసకర్ణుడు మిగిలారు. వాళ్ళిద్దరూ బాణాలు పట్టుకుని ఆయన మీద ప్రయోగిస్తూ వస్తున్నారు. చూశారు. చూసి ఒక్కసారి సముత్పాటగిరే శృంగం సమ్మృగం జ్ఞానపాదపం జఘాన హనుమాన్ వీరో జఘాన పవనాత్మజ.
అక్కడ ఉండేటటువంటి ఒక పర్వత శిఖరం, అది అనేకమైనటువంటి మృగాలతోటి పాములతోటి ఉంది. భీమ విక్రమంతో మేరుమందర శంకాశో భవౌదీప్తా నలప్రభ, మేరు పర్వతం అంత పెద్ద శరీరాన్ని పెంచి ఆ పర్వత శిఖరాన్ని పైకి ఎత్తేశారు ఇలా చేత్తో. అది పాములతోటి, క్రూరమృగాలతోటి, గుహలతోటి, చెట్లతోటి ఉంది. ఆ పర్వత శిఖరాన్ని పైకెత్తి ఒక రాతిని విసిరినట్టుగా విసిరారు. అది వెళ్ళి ఇద్దరు రాక్షసుల మీద పడి ఇద్దరు రాక్షసుల యొక్క శరీరములు భగ్నములైపోయి కింద పడిపోయారు. అక్కడ మహర్షి ఒక మాట అంటారు, హతైర్ నాగైశ్చ తురగైః భగ్నాక్షైశ్చ మహోరథైః హతైశ్చ రాక్షసైర్భూమి రుద్ధమార్గా సమంతతః అంటారు. ఆ అశోకవనం అప్పటి వరకు సర్వఋతువులలో పువ్వులు పూసేటటువంటి చెట్లతోటి, కాయలు కాసి పళ్ళు పండేటటువంటి చెట్లతోటి అత్యంత శోభతో విలసిల్లేటటువంటి ప్రదేశం. సువాసనలు గుబాళిస్తూ ఉండేవి. అన్ని కాలముల యందు మదించినటువంటి పక్షులు కూస్తూ ఉండేవి. అంత సౌందర్యవంతంగా ఉండేటటువంటి ఆ ప్రమదావనంలో, అశోకవనంలో హనుమ భంజించిన తరువాత ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, ఎక్కడ చూసినా తొండాలు తెగిపోయి, కాళ్ళు తెగిపోయి, కడుపులు పగిలిపోయినటువంటి కొన్ని లక్షల ఏనుగులు, నేల మీద పడిపోయి మరణించి నెత్తురోడుతున్నటువంటి గుర్రాలు, కోట్ల సైన్యం. అప్పటికి అంత సైన్యాన్ని పడగొట్టేశారు. అంత సైన్యం, అంతమంది వీరులు, అన్ని రథాలు అన్నిటితో నిండిపోయి ఎక్కడ చూసినా మాంసము నెత్తురు, భూమి అంతా నిండిపోయింది. మళ్ళీ ఆ తోరణం మీదకి ఎక్కి కూర్చున్నారు. ఈసారి చూశాడు, 80,000 మంది కింకరుల మూక మడిసిపోయారు, జంబుమాలి మడిసిపోయాడు. ఆ పైన 7 మంత్రిసుతులు మడిసిపోయారు, 5 సేనాగ్ర నాయకులు పడిపోయారు. ఈసారి సామాన్యుణ్ణి పంపకూడదు, సరి అయినటువంటి వాణ్ణి పంపించాలనుకున్నారు. సభనంతటినీ కలయ తిరిగి చూశాడు. తన కామం కోసం తాను ఎంత నీచానికి దిగజారిపోతాడు అనడం చెప్పకుండా చెప్పడం సుందరకాండ. తన కుమారుడు అక్షకుమారుడి వంక చూశాడు. యజ్ఞం చేస్తున్నప్పుడు అగ్నిహోత్రం ఎలా లేస్తుందో అంత ఉత్సాహంగా లేచాడు. చాలా చిన్నపిల్లవాడు అక్షకుమారుడు. వెంటనే బంగారు కవచం కట్టుకుని ఉన్నాడు. పిల్లవాడే కానీ యుద్ధంలో సాటి లేని మహావీరుడు. నాన్నగారు నన్ను నమ్మండి, నేను ఆ హరివీరుణ్ణి తప్పకుండా పట్టుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. రథం ఎక్కి వెనక కొన్ని అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకుని అశోకవనంలోకి బయలుదేరాడు. చూశారు ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే అక్షకుమారుడు, హనుమంతటి వారు ఆ బాణ పరంపరలోంచి తప్పుకోవడం కష్టమైంది. ఆకాశంలోకి ఎగిరిపోయినా కూడా ఎన్ని బాణాలు ప్రయోగించాడంటే, పెద్ద శరీరంతో ఉంటే తప్పుకోవడం కుదరక బహుసూక్ష్మ శరీరంతో ఆ బాణాల మధ్య తిరిగారు. ఇక అగ్నిహోత్రం పెరుగుతూ ఉంటే చూడ్డానికి ముద్దుగా ఉందని ఉపేక్షిస్తే ఇల్లు కాల్చేస్తుంది. ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు రామరాయలు. మా ఇంటి దీపం ఎంత ముద్దుగా ఉందో అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలిపోతుంది. పిల్లవాడు చిన్నవాడు ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడో అని ఉపేక్షిస్తే వీడు చాలా ప్రమాదం తెచ్చేట్టున్నాడు. వీడికి అలసట లేదు, యుద్ధం చేసే కొద్దీ శక్తి పుంజుకుంటున్నాడు. ప్రమాదకరమైన యుద్ధం కాబట్టి పిల్లవాడిని పడగొట్టాలని మనసు రాకపోయినా ఆకాశంలోంచి ఒక్కసారి నేల మీదకి దూకి చేత్తో కొట్టి రథాన్నంతటినీ భగ్నం చేశారు. హనుమ వేగం అంటే అసలు ఎవరు ఊహించలేరు. మనోజవం మరుతతుల్య వేగం. అంత వేగంతో ఆయన వచ్చి కొడితే అంత ఒడుపుగా అక్షకుమారుడు రథంలోంచి తప్పుకున్నాడు. తప్పుకుని చేతిలో చంద్రహాసం పట్టుకుని ఆకాశానికి ఎగిరిపోయాడు. ఎలా? మహాతపశక్తి సంపన్నుడైనటువంటి వ్యక్తి శరీరాన్ని పరిత్యజించి సహస్రారంలోంచి, బ్రహ్మరంధ్రంలోంచి తన యొక్క జీవుణ్ణి ఉద్గమింపచేసి ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయినటువంటి రీతిలో ఆయన ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరాడు. చూశారు స్వామి హనుమ, ఓహో వీడు ఆకాశంలో కూడా నిలబడి యుద్ధం చేస్తాడనమాట, ఉపేక్షించకూడదని ఉత్తర క్షణం ఎంత వేగంగా కిందకొచ్చారో అంత వేగంగా పైకెళ్ళారు. పైకెళ్ళి అక్షకుమారుడి ముందుకి వెళ్లకుండా కింద నుంచే 2 కాళ్ళు పట్టుకున్నారు. దురదృష్టమో అదృష్టమో హనుమంతటి మహానుభావుడు పట్టుకున్నాడు ఆ 2 కాళ్ళు. పట్టుకుని ఆకాశంలోంచి ఒక్కసారి కిందకి ఈడ్చేశారు. ఇలా ఈడ్చేస్తూ దిగిపోయారు. మహర్షి ఒక అద్భుతమైనటువంటి యుద్ధాన్ని ఆవిష్కరించారు. అక్కడ ఏమి చేయలేదు అసలు అక్షకుమారుడితో యుద్ధాన్ని. చేతిలో 2 కాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుని కొన్ని వేల మార్లు తిప్పారు ఆకాశంలో. మామూలుగానే ఏదో ఉప్పులు గుప్ప అంటారు, అటు ఇటు చేతులు పట్టుకుని కొంచెం వేగంగా కాసేపు తిరిగామనుకోండి కళ్ళు తిరుగుతాయి. అలాంటిది పట్టుకుని
గిర్ర 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 కొన్ని వేల మార్లు తిప్పేశారు. అలా తిప్పితే సభగ్న బాహూరుకటి శిరోధర క్షరన్న సృజ్మిర్మధితాస్తిలోచన సభగ్నబంధి ప్రవికీర్ణ బంధనో హతక్షితై వాయుసుతేన రక్షస. ఆ వేగంలో తిప్పుతుంటేట ఆ వేగాన్ని తట్టుకోలేక కనుగుడ్లు రెండు ఊడి ఎగిరిపోయాట. తర్వాత ఇంకా వేగంగా తిప్పుతుంటే వేగం తట్టుకోలేక తల ఊడిపోయి ఎగిరిపోయింది. ఇంకా తిప్పుతూనే ఉన్నారు. ఆ తిప్పుతూ ఉండడంలో నడుం దాకా శరీరం ఊడిపోయి వెళ్ళిపోయి ఎక్కడో ఓ చెట్టును కొట్టి పడిపోయింది. ఇంకా తిప్పారు, మోకాళ్ళ వరకు శరీరం ఊడిపోయి వెళ్ళిపోయింది. ఇంకా తిప్పారు, పాదాల వరకు వెళ్ళిపోయింది. పాదాలు రెండు చేతిలో ఉన్నాయి. ఇలా చూసి విసిరాతలు పారేశారు. ఆయన యుద్ధం అంటే అలా ఉంటుంది. వాల్మీకి రామాయణంలో లేదు కానీ ఒక చోట ఒక మాట అంటారు, రామరావణ యుద్ధం ప్రారంభం అయ్యే ముందు గ్రద్దలు సమావేశం పెట్టుకున్నాయిట. కావలసినంత విందు, ఎక్కడా ఎవ్వరూ భోజనాలకి డబ్బు కట్టక్కర్లేదు. కాబట్టి ఉపనయనాలు వివాహాలు ఉన్నవాళ్ళు చక్కగా చేసేసుకోండి. కానీ ఒక్కటి మాత్రం నియమం పెట్టుకుందాం, పళ్ళు ఊడిపోయినటువంటి గ్రద్దలు, ఓపికని గ్రద్దలు, హనుమ కొట్టిన వాళ్ళని తినండి. ఎందుకంటే అందులో ఇంకా ఎముకలు అవి ఏమి ఉండవు, గుజ్జుంటుంది. చక్కగా లేహ్యం తిన్నట్టుగా తీసుకుని తినేసేయచ్చు. కాస్త మధ్య వయస్కులైనటువంటి వాళ్ళు అంగదుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు ఇలాంటి వాళ్ళు కొట్టినటువంటి వాళ్ళని తినండి. చచ్చే వరకు కొడతారు, ఎముకలు గట్రా విరిగిపోయేటట్టుగా కొట్టి చంపుతారు. కాబట్టి మధ్య వయస్కులకి పెద్ద ఇబ్బంది ఉండదు, తినచ్చు. అందుకని వాళ్ళు తినండి. ఇంకా యువకులైనటువంటి గ్రద్దలు ఉంటారు, వాళ్ళు మాత్రం బాగా యువకులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ యుద్ధానికి రామచంద్రమూర్తితో వచ్చినటువంటి వానరాల్లో అటువంటి వాళ్ళు ఎవరిని చంపారో వాళ్ళు ప్రాణం పోయేటట్టుగా మర్మస్థానం మీద కొట్టి వదిలేస్తారు. వాళ్ళని తినడానికి దంతపుష్టి ఉండాలి. యువకులైనటువంటి గ్రద్దలు తినండి. రాముడు చంపిన రాక్షసులు ఉంటారు, ఎవ్వరూ తినకండి. రాముడు చంపిన రాక్షసుల్ని సాయంకాలం పట్టుకొచ్చి అక్కడ పెట్టండి, అందరం కళ్ళకద్దుకు తిందాం, ప్రసాదం అది అని గ్రద్దలు తీర్మానించుకున్నారు. అయితే ఒకటిది వాల్మీకి రామాయణం కాదు సుమండి, ఎవరో సంతోష ప్రకటనానికంటే రామరావణ యుద్ధంలో ఎవరెవరి యుద్ధశక్తి ఎలా ఉంటుందన్నదాన్ని ఆవిష్కరించడానికి చెప్పినటువంటి విశేషం అంతే. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చినటువంటి వాడు అక్షకుమారుడు మడిచిపోయాడు. కొడుకు చనిపోయాడన్న వార్త వెళ్ళింది. మొట్టమొదటిసారి జీవితంలో బాధ అంటే ఏమిటో రావణాసురుడికి అనుభవానికి వచ్చింది. ఇప్పటి వరకు ఒకళ్ళని బాధ పెట్టడమే, తను బాధపడ్డం అంటే తెలియదు. అవతలవాడి బాధ ఎలా ఉంటుందో ఊహించినటువంటి సంస్కారం లేదు. మొదటిసారి కన్న కొడుకు పోయాడు. బాధ అన్నది కలుక్కున గుచ్చుకుంది. చూశాడు, ఓ ఇక ఈ హరివీరుణ్ణి పట్టగలిగినటువంటి వాడు సామాన్యుడెవడు లేడు, ఇక తప్పదు, చాలా చాలా గొప్పవాణ్ణే పంపించాలి అని సభ వంక కలిగి తిరిగి కుమారుడైనటువంటి ఇంద్రజిత్ వంక చూశాడు. ఇంద్రజిత్ లేచి నిలబడ్డాడు. నాయనా, నేను యజ్ఞాలు చేసిన, దైవ సంబంధంగా నాకేదైనా ప్రమాదం ఏర్పడినా లేదా యుద్ధంలో నాకు ఎప్పుడైనా క్లిష్టమైన పరిస్థితి వచ్చినా నా కొడుకు ఇంద్రజిత్ ఉన్నాడు అని నిన్ను తలుచుకుని నేను ఊరట పొందుతుంటాను. నిజంగా కూడా ఉత్తరాఖండలో అగస్త్య మహర్షి రామచంద్రమూర్తి అంతఃపురానికి వెళ్ళారు. వెళ్ళి మాట్లాడుతుంటే రాముడు అడిగాడు, రావణుడికి అంత శక్తి ఎక్కడదని. అడిగితే అగస్త్యుడు అన్నాడు, రావణుడు కాదు ప్రమాదకారి, ఇంద్రజిత్ ప్రమాదకారి. ఎందుచేతనంటే రావణుడు కూడా ఇంద్రుణ్ణి ఓడించడంలో కొంచెం కాల విలంబనమై విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. ఇంద్రజిత్ వచ్చి తలుపు కొట్టాడు పడుకున్న తండ్రికి. నిద్రలో లేచి ఎందుకురా నిద్రాభంగం చేశావన్నాడు. నాన్నగారండి లంక కలిపోదామన్నాడు. అదేమిట్రా, ఇంద్రుడితో యుద్ధం అవ్వాలి కదా అన్నాడు. ఓడించి నాన్నగారు కట్టేసి కాళ్ళు చేతులు కట్టి లంకకు పంపించేశాను పదండి అన్నాడు. ఇంద్రజిత్ అని బిరుదొచ్చింది. సామాన్యమైన యుద్ధం కాదు, నికుంభలా హోమం చేసి నల్లటి మేకని ఒకదాన్ని పళ్లతో పట్టి పీకి అర్పిస్తాడు అమ్మవారికి. అర్పణ చేసి కాని రథం ఎక్కాడా ఇక అది కనపడదు. మేఘనాథుడు మేఘములలో అంతర్ధానం అయిపోతాడు. అప్పుడు ఆయన ప్రయోగించేటటువంటి అస్త్రముల ధాటికి తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. యుద్ధకాండ చదువుతుంటే ఇంద్రజిత్ యుద్ధం చేస్తుంటే భయం వేస్తుంది. అసలు వీడు చచ్చిపోతాడా అని మొదటిసారి చదువుతున్నప్పుడు అంత భయం వేస్తుంది. నేను సంపూర్ణ రామాయణం చెప్పే రోజుల్లో యుద్ధకాండ చెప్తుంటే, ఇంద్రజిత్ యుద్ధం చేస్తుంటే ఆ విషయాలు చెప్తుంటే అలా శ్రోతలు అయ్య బాబోయ్ ఏమిటి యుద్ధం ఎప్పటికవుతుంది అన్నట్టు చూస్తుండేవారు. ఇంద్రజిత్ యుద్ధం అంటే అలా ఉంటుంది. అటువంటి ఇంద్రజిత్ వంక చూశాడు. నాయనా, నిన్ను సామాన్యంగా పంపించను,
ఇవాళ లంకాపట్టణం యొక్క స్థితి ప్రమాదంలోకి వెళ్ళింది. వచ్చినవాడు సామాన్యుడు కాడు, ఎవరో చాలా భయంకరమైన వీరుడు. లేకపోతే ఇలా ఓడించడం సాధ్యం కాదు. బహుశా దేవతలందరూ తమ శక్తుల్ని ఒక చోట రాశి చేసి పంపారేమోననుకుంటున్నాను. ఏది ఏమైనా నువ్వు పరాకుగా ఉండు. మొట్టమొదట ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ వానరము యొక్క వేగాన్ని తగ్గించాలి. ఆ వేగము తగ్గితే తప్ప పట్టుకోలేము. పరాకుగా ఉండి కావలసినంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళమన్నాడు. తెల్లటి దంతములు పూంచినటువంటి ఐరావతం లాంటి ఏనుగుల్ని 4 ఏనుగుల్ని రథానికి కట్టుకుని ఇంద్రజిత్ బయలుదేరాడు. ఇంద్రజిత్ పేరెత్తితే భయం వేస్తుంది. అటువంటి వీరుడు, అంత మాయాయుద్ధం నిజంగా. అటువంటి వాడు యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి స్వామి హనుమతో యుద్ధం చేస్తున్నాడు. ఎన్ని బాణాలు వేసినా, ఎంత చేసినా, 48వ సర్గ నడుస్తుంటే ఇంద్రజిత్తు స్వామి హనుమ యుద్ధం చేస్తున్నటువంటి సర్గల్ని పారాయణ చేస్తే ఏలినాటి శని కూడా ఉపశాంతి చెందుతుంది. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రవచనంలో చదువుతున్న శ్లోకాలు, ఆ యుద్ధం అంతా కూడా ఎంత ప్రబలమైనటువంటి ఉగ్రస్థితిలో ఉన్న గ్రహాలు కూడా ఉపశాంతి చెందుతాయి. ఇవి విన్నా చదివినా అంత శక్తివంతమైనటువంటి విశేషం నడుస్తోంది అని చెప్తారు సుందరకాండలో ఈ భాగం గురించి. ఎందుకంటే హనుమ అటువంటి స్థితిలో నిలబడి ఉంటారు, దుర్నిరీక్షుడై. కాబట్టి ఇంద్రజిత్ యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి హనుమని చూశాడు. ఎన్ని వేల బాణములు ప్రయోగించినా అసలు ఆయన చిక్కనే లేదు. ఆ బాణముల మధ్యలో సూక్ష్మ రూపంలో తిరుగుతున్నారు, అలసట లేదు. ఈ హరివీరుడి యొక్క వేగాన్ని తగ్గిస్తే తప్ప అసలు బంధించడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఈయన వేగం ఆపాలి. ఆలోచించి ఆలస్యం చేస్తే ప్రమాదం వస్తుందని తత స్వయంభువైర్మంత్రై బ్రహ్మాస్త్రమభిమంత్రితం, ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. బ్రహ్మాస్త్రం వెళ్ళి స్వామి హనుమని పట్టుకుంది. ఆయనకి జ్ఞాపకం వచ్చింది, బ్రహ్మాస్త్రం కూడా తనని బంధించదు, ఏ అస్త్రము చేత నీవు బంధింపబడవు అని. స్వామి హనుమ ఇంద్రుడి యొక్క వజ్రము దెబ్బకి నేల మీద పడిపోయినప్పుడు వాయుదేవుడు కోపగించి అన్ని ప్రాణులలోకి వెళ్ళడం రావడం ఆపేశాడు. అప్పుడు బ్రహ్మగారు దేవతలందరితో కలిసి వెళ్ళి వరాలు ఇచ్చారు. ఏ దేవత కూడా తమ అస్త్రము చేత హనుమని కట్టలేరు, బ్రహ్మాస్త్రం కూడా కట్టదు. కానీ బ్రహ్మ అంటేనే లోకమునకంతటికీ కూడా పెద్దవాడు. అందుకే తత స్వయంభువై మంత్రై బ్రహ్మాస్త్రమభిమంత్రితం. ఆ బ్రహ్మాస్త్రము అంటే సృష్టికర్తది, లోకానికంతటికీ పెద్దవాడు. దానికి ఒక గౌరవం ఇవ్వాలి. ఏం మర్యాదో చూడండి. మీ నాన్నగారండి అన్నాడు అనుకోండి ఎవడైనా, వెంటనే ఓ గౌరవం ఇవ్వాలి. నేను మీ నాన్నగారి మిత్రుడండి అన్నాడు అనుకోండి, ఓ మా నాన్నగారి మిత్రులా, అయ్యా నమస్కారం, బాగున్నారా, ఎవరు మీరు, మా నాన్నగారితో కలిసి ఉద్యోగం చేశారా, చదువుకున్నారా అని ఓ నిమిషం ఆగి మాట్లాడాలి. అయ్యా నేను మీ గురువుగారు కలిసి చదువుకున్నాం అన్నారు అనుకోండి, ఎంత వేగంగా వెళ్ళిపోతున్న వాడైనా ఆగాలి. ఓ మా గురువుగారి తెలుసా, మా గురువుగారు నాకు ధారకుడు, పోషకుడు, అటువంటి వారితో పరిచయం ఉందా, అయ్యా మీకు ఓ నమస్కారం అనాలి. సంస్కారం. పెద్దల పేరు చెప్తే ఆగాలి. ఆయన లోకమునకు సృష్టికర్త బ్రహ్మగారు, ఆయన పేరు మీద వచ్చిన అస్త్రం కాబట్టి కొద్దిసేపు దానికి కట్టుబడినట్టుగా ఊరుకున్నారు, గౌరవించారు. నేను దీనికి కట్టుబడను, వరమే, కానీ అలా ధిక్కరించడం మర్యాద కాదు. ఏమి మర్యాద నిజంగా, ఏమి రామాయణం. మర్యాదానాంచలోకస్య కర్త కరయితాచ సహా, మర్యాదా పురుషోత్తముడు రామచంద్రమూర్తి కించిత్ ఒక్క నిమిషం కట్టుబడ్డట్టుగా ఊరుకున్నారు. ఊరుకుని ఆగిపోయారు. నాకు ఇది చెప్తున్నప్పుడు ఒకటి గుర్తొస్తుంది. నేను ఉద్యోగంలో కొత్తగా జాయిన్ అయిన రోజున మహానుభావుడు BBL నరసింహారావు అని, ఇప్పుడు శరీరంతో లేరు వారు, వారి దగ్గర వేశారు నన్ను మొట్టమొదటి రోజు. ఆయన నీకు మా మేనేజర్ గారిని, అధికారిని పరిచయం చేస్తాను రావాయ్ అని నన్ను తీసుకెళ్లారు. ఆయన ఈయన్ని చెడామడా తిట్టేశారు. ఇలా ఎందుకు చేశావు అని ఏదో కాగితం చూపించి, ఈయన అక్కడ ఇలా అంటుండేవారు. ఆయన అక్కడ కూర్చుని, కాదండి ఇలాగే చెయ్యాలి, నేనేం తప్పు చేయలేదండి, ఇలాగే చేస్తారు అని చెప్పారు. ఎంతో మర్యాదగా చెప్పారు. ఆయన తిట్టారు, నన్ను పరిచయం చేశారు. నేను హడిలిపోయిన, ఇదేమిటి ఇలా తిడుతున్నారు ఈయన. తిరిగి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత కాసేపటికి ఆయనే లేచి వచ్చాడు. లేచి వచ్చి, నరసింహారావు ఏమనుకోపోయి, ప్రథమ కోపం, డిస్ట్రిక్ట్ ఆఫీస్కి ఫోన్ చేశాను, నువ్వు చెప్పిందే కరెక్ట్, అలాగే రాయాలట, నేనే తప్పు చెప్పాను, ఆ కాగితం పట్టరా సంతకం చేస్తాను. చిన్నతనం కాదు, నాకు తెలియక నేను అడిగాను, ఏమన్నా మరి మీరు చేసింది తప్పు కాదని తెలిసినప్పుడు అలా మాట్లాడతారేంటండి అని అడగరేంటండి మీరు అన్నాను. ఆయన నా వంక సర్రున చూసి అన్నారు, ఆ కుర్చీకో గౌరవం ఉంటుందయ్యా, ఇప్పుడే కాదు, నువ్వు ఉద్యోగం చేసినంత కాలం గుర్తుపెట్టుకో,
ఆ కుర్చీలో ఒకరు కూర్చున్నారు అంటే ధిక్కరించకూడదు. ఆయన ఒకవేళ పొరపాటు మాట్లాడినా మనం నిగ్రహం పాటించాలి. ఎందుకో తెలుసా? అదొక గదిలో ఎందుకు వేశారు? దానికి ఒక గౌరవం ఉంది. ఆ కుర్చీలో వ్యక్తిని అగౌరవపరిస్తే కుర్చీని అగౌరవపరిచినట్టు. రేపు నువ్వు కూర్చోవు, పదోన్నతి పొందితే. కాబట్టి మౌనం పాటించాలి, అలా తొందరపడకూడదు. అందుకే నేను మాట్లాడలేదన్నారు. నా జీవితంలో ఇప్పటికీ నాకు అదే పాఠం. ఉద్యోగం చేసేటప్పుడు నాకు ఎప్పుడు ఆయన జ్ఞాపకానికి వస్తుంటారు. ఎంత మర్యాదగా మాట్లాడారో చూడండి హనుమ. అది బ్రహ్మాస్త్రం. సృష్టికర్త పేరు మీద వచ్చింది. కట్టుబడతాను కాసేపని కట్టుబడ్డారు. ఆయన ఎప్పుడైతే కట్టుబడ్డట్టుగా పడ్డారో ఈ తెలిసి తెలియనటువంటి రాక్షసులందరూ బయలుదేరి వచ్చారు. వచ్చి గబగబా నార తీసుకొచ్చారు, నారతాడు తీసుకొచ్చారు, చెట్టు పట్టలు తీసుకొచ్చారు, ఆయన్ని కట్టేశారు గబగబా. సబద్ధ స్త్రేణ విల్కేణ విముక్తో స్త్రేణ వీర్యవాన్ అస్త్రబంధస్య చాన్యం హీ నబంధం అనువర్తతే. బ్రహ్మాస్త్రం అంటే దానికి ఒక గౌరవం ఉంటుంది. అది కట్టిన వాళ్ళని తీసుకొచ్చి ఇంకో దాంతో కట్టారనుకోండి, అది వదిలేస్తుంది. కాబట్టి అది వదిలిపెట్టేసి. ఇప్పుడు ఒక ప్రమాదం వచ్చింది. ఇంద్రజిత్తుకి తెలుసు ధనుర్వేదం. అహో మహత్కర్మ కృతం నిరర్ధకం నరాక్షసైర్మంత్రగతిర్విమృష్ట. వీళ్ళు తెలిసి తెలియక పెద్ద ప్రమాదం తీసుకొచ్చారు. ఎవరినైనా అవతల వాడిని బ్రహ్మాస్త్రంతో కడితే, ఒకవేళ ఏ కారణం చేతనైనా బ్రహ్మాస్త్రం ఆ వ్యక్తిని వదిలిపెట్టేస్తే మరునాడు సూర్యోదయం అయ్యే వరకు ఇక ఏ అస్త్రమో ఆ వ్యక్తిని పట్టుకోదు, చెనకదు. కాబట్టి రేపు సూర్యోదయం అయితే తప్ప హనుమని పట్టుకోలేను, ఇక దొరకరీన. కాబట్టి సమస్తమైన లంక సంశయంలోకి వెళ్ళిపోయింది. నరాక్షసైర్మంత్రగతిర్విమృష్ట ప్రవర్తతే సంశయతాత్మ సర్వే. అందరి ప్రాణాలకి సంశయం వచ్చేసింది. ఎంత ప్రమాదం జరిగిందనుకున్నారు? హనుమకి తెలియదా ఈ విషయం? తెలుసు. కానీ ఆయన ప్రయోజనం ఏమిటోసారి రావణాసురుడితో మాట్లాడడం. ఎంతసేపు ఈ దిక్కుమాల యుద్ధం, ఎంతమందిని చంపాలి? అందుకని ఆయన కట్టుబడినట్టు నటించారు. ఆయన ఏదో కట్టుబడిపోయారని వీళ్ళు అనుకున్నారు. చారుడు చారుడు అంటూ ఆయన్ని కొడుతూ ఈడ్చుకుంటూ సభలోకి తీసుకెళ్లారు. సభలోకి తీసుకెడితే ఎదురుగుండా కూర్చున్నాడు. పెద్ద నల్లటి మబ్బు మీద కొంగల బారు ఎగురుతుంటే ఎలా ఉంటుందో అలా ముత్యాల హారం ఒకటి మెళ్ళో వేసుకుని ఉన్నాడు. 4 మంత్రులు చుట్టూ పరివేష్టించి ఉన్నారు. 10 తలలతో ఉన్నాడు. వేలాడుతున్నటువంటి పెదవులు. నల్లటి మబ్బు ఆకాశంలోంచి దిగొచ్చి ఆసనం మీద కూర్చుందా అన్నట్టుగా ఉన్నాడు. అమృతాన్ని మదిస్తే వచ్చినటువంటి నురుగా అన్నట్టుగా ఉంది. తెల్లటి వస్త్రం కట్టుకున్నాడు. లోహితాక్షం, కళ్ళల్లోంచి ఎర్రటి కాంతులు వస్తున్నాయి. మహాబాహుం, పెద్ద పెద్ద బాహువులు, 20 బాహువులు, 10 తలలు, 10 నోళ్లు, జారుతున్నటువంటి పెదవులు, బయటికొస్తున్న నాలుక, పెదవులు తడుపుకుంటూ కూర్చున్నాడు. మనిషిని చూస్తేనే భయం వేస్తుంది, అలా ఉన్నాడు. హనుమ రావణుని వంక చూశారు. అహో రూపమహో ధైర్యమహో సత్వమహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అన్నారు. అది ఒక మహానుభావుడి జీవితంలో ఉండేటటువంటి లక్షణం. ఆయన రోమకూపాల్లోంచి తేజస్సు కొడుతోంది. రావణుడి యొక్క రోమకూపాల్లోంచి ఆయన చేసిన తపస్సు అటువంటిది. అబ్బా, అహో రూపమహో ధైర్యమహో సత్వమహోద్యుతి. ఏమి ధైర్యం, ఏమి రూపం, ఏమి టీవీ, ఏమి కాంతి, ఏమి ప్రకాశం. అసలు రోమకూపాల్లోంచి వస్తోంది కాంతి. ఎంత డాబుగా ఉన్నాడు. వీడి ఎందు పరదారాగ్రహణం అనేటటువంటి మహాపాపం లేకపోతే, వీడి ఎందు అధర్మ బుద్ధి లేకపోతే, ఇంద్ర పదవితో కలిపి 3 లోకముల నేలగలిగిన మొనగాడు. ఎంత గొప్ప సాముద్రిక లక్షణాలు. ఎటువంటి వేళ్ళు, ఎటువంటి గోళ్ళు, సులక్షణ నకాంగుష్టై స్వంగుళీతలలక్షితై. అటువంటి చేతులు, అటువంటి కాళ్ళు, వక్షస్థలం, అలా ఉన్నాడే. ఏమి కాంతి అనుకున్నారు. రావణాసురుడు హనుమ వంక చూశారు. శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్ధ్యాగతః ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. వాడికి మాత్రం గుడ్డె గుటుక్కుమంది. ఇది ఉపాసనలో ఉండే తేడా. ఇద్దరూ భగవదుపాసకులే. కానీ ఒకడు అధర్మం వైపు నడుస్తూ ఉంటాడు, ఒకడు ధర్మం వైపుకి నడుస్తూ ఉంటాడు. ధర్మం వైపు నడిచినటువంటి వాడికి ఉన్న ధైర్యం అధర్మం వైపు నడిచినటువంటి వాడికి ఉండదు. అందుకే హనుమ వంక చూడగానే శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం, హనుమ యొక్క తేజస్సు వంక చూశాడు. అబ్బా, ఏవి తేజస్సురా ఇది! కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్ధ్యాగతః. నందీశ్వరుడిలా కనపడ్డారు. ఏమిరా, నాకు ఈయన చూస్తే వానరుడిలా కనపట్టలేదు, నందీశ్వరుడిలా కనపడుతున్నాడు. ఒకవేళ నేను ఒకనాడు పుష్పక విమానం ఎక్కి కైలాస పర్వత శిఖరం మించి వెళ్ళిపోతున్నాను.
అకస్మాత్తుగా పుష్పక విమానం ఆగిపోయింది. ఉత్తరకాండలోంచి చెప్తున్నాను. ఆగిపోతే మంత్రులను అడిగాను, ఎందుకు వెళ్ళటం లేదు విమానం అని అడిగాను. కింద కైలాస పర్వతం ఉంది, దాని మీద పార్వతీ పరమేశ్వరులు ఉంటారు కాబట్టి ఈ విమానం వెళ్ళటం లేదన్నారు. అక్కడి నుంచి విమానంలో కిందకి దిగి పార్వతీ పరమేశ్వరులు విహారం చేస్తే శంకరుడికి యుక్తాయుక్త విచక్షణ ఉండక్కర్లేదా? రావణ బ్రహ్మ పుష్పక విమానంలో వెడుతుండగా కింద పార్వతీదేవితో విహరించి విమానం ఆపుతాడా? ఏలి పిలవమన్నాడు. నందీశ్వరుడు ఎదురొచ్చి ఎవరు నువ్వని అడిగాడు. వానరముఖంతో ఉన్నామని చెప్పి నందిని చూసి వికటాట్టహాసం చేశాడు. వెంటనే నందీశ్వరుడు అన్నాడు, నిన్ను సంహరించడానికి నేను చాలు, కానీ భవిష్యత్ కాలంలో నీ కొంప ముంచడానికి వానరులు వస్తారు. నా ముఖం చూసి వానరముఖం అన్నావు, ఒక వానరుడి యొక్క తేజస్సు చూసినప్పుడు నేను జ్ఞాపకానికి వస్తాను. వానరముఖాలతో వచ్చినటువంటి వాళ్ళ వల్లనే లంకాపట్టణం సర్వనాశనం అయిపోతుంది, శపిస్తున్నానన్నారు. కాబట్టి కిమీష భగవాన్ నంది భవే సాక్షాత్ విహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఒకవేళ ఆ మహావానరం వచ్చిందా ఏమి, శాపాలన్నీ కలిపి కట్టి కొడపడం ప్రారంభిస్తున్నాయి ఇంకా. కాబట్టి ఆయన వంక చూసి కించిత్ భయపడ్డాడు. జీవితంలో మొట్టమొదటిసారి అసలు ఒకరిని చూసేటప్పటికే భయపడ్డాం. శంకాహృతాత్మా దధ్యౌస, మనసులో శంక బయలుదేరింది. ఈయన తేజస్సు ఏమిటి ఇలా ఉంది, ఈయన తేజస్సు చూస్తే భయం వేస్తోందే అనుకున్నాడు. తాను మాట్లాడితే గౌరవానికి తక్కువని తాను మాట్లాడకుండా ప్రధానమంత్రి ప్రహస్తుడి వంక తిరిగి సంజ్ఞ చేశాడు. ప్రహస్తుడా, నువ్వు మాట్లాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ వానరం అడగమన్నాడు. ప్రహస్తుడు లేచి, ఓ వానరమా భయపడకు, మా ప్రభు దయాశాలి, పరమధైర్యవంతుడు, అపారమైన పరాక్రమశాలి, 3 లోకములను గెలిచినవాడు. నిజం చెప్పావా ప్రాణభిక్ష పెడతాడు, నిజం చెప్పలేదా కుత్తుక ఉత్తరిస్తాడు. నువ్వు అగ్నిహోత్రుడి పనుపున వచ్చావా, దేవేంద్రుడి పనుపున వచ్చావా, రాముడి పనుపున వచ్చావా, శ్రీ మహావిష్ణువు పనుపున వచ్చావా, ఎవరి పనుపున వచ్చావు, ఎవరి దూతవి, ఎందుకు వచ్చావు, మా ప్రభువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రమదావనాన్ని ఎందుకు భంజించావు, ఆయన కామించిన సీతమ్మతో ఏం మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు, ఏం చేశావు, అన్నీ కూడా నిజం చెప్పు. నిజం చెప్పావా ప్రాణం దక్కుతుంది, నిజం చెప్పలేదా నీ ప్రాణములు దక్కవు. మా ప్రభు ఎదురుగుండా నిలబడి ఉన్న సత్యాన్ని మాట్లాడు అన్నాడు. ప్రహస్తుడి వంక చూసి నవ్వి అన్నాడు, నీతో మాట్లాడడానికి కోసం నేను ఇక్కడికి రాలేదు, రావణుడితో మాట్లాడడానికి వచ్చాను. నీతో కాదు చెప్పవలసింది, రావణాసురుడితోటే చెప్తాను తిన్నగా. నేను వచ్చింది ఎవరి పనుపున వచ్చానంటే విష్ణువు పనుపున, శివుడి పనుపున, బ్రహ్మ పనుపున, ఇంద్రుడి పనుపున, అగ్ని పనుపున, దేవతల పనుపున వచ్చినవాడను కాను. నేను నిక్కచ్చిగా వానరుణ్ణి. నేను వానర ప్రభు అయినటువంటి సుగ్రీవుడి పనుపున వచ్చాను. భ్రాతుశ్రుని సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః. సుగ్రీవుని యొక్క సోదరుడు అయిన ఓ రావణ విను నేను చెప్పిందన్నాడు. సుగ్రీవుడికి ఎలా సోదరుడయ్యాడు రావణాసురుడు? భ్రాతుశ్రుడి సమాదేశం ఎలా అన్వయం అవుతుంది అంటే ఎత్తి పొడిచాడు మహానుభావుడు హనుమ. ఒకానొకప్పుడు వాలి ఈ రావణాసురుడు కలిపి సంధి చేసుకున్నారు. ఏమని అంటే, లోకంలో ఎక్కడ ఏ అపురూపమైన స్త్రీ కనపడినా, ఎక్కడ ఏ అపురూపమైన వస్తువు కనపడినా మనిద్దరం ఎత్తుకొద్దాం, మన ఇద్దరికి అదే పని, ఇద్దరం ఎత్తుకొద్దాం, ఎత్తుకొచ్చినవి ఇద్దరం అనుభవిద్దాం, నేను అనుభవించి నీకు ఇస్తాను, నువ్వు అనుభవించి నాకి, ఇది మన ఇద్దరి మధ్య ఒప్పందం అనే అపవిత్రమైన ఒప్పందం చేసుకున్నారు. మన ఇద్దరం అన్నదమ్ముల్లా బతుకుదామని చెప్పి సంధి చేసుకున్నారు. మరి రావణాసురుడు వాలిని అన్నదమ్ముళ్ళా చూస్తే వాలి తమ్ముడు సుగ్రీవుడు ఏమవుతాడు? సోదరుడేగా అవుతాడు. అందుకని భ్రాతుశ్రుని సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః. సుగ్రీవుడు నీ సోదరుడు పంపిన సందేశం విను. ఒకటి అంతర్లీనంగా ఏమిటి, మా సుగ్రీవుడికో లక్షణం ఉంది, ముందు రాయబారం పంపిస్తాడు, చెప్తే సరే, లేకపోతే రాముణ్ణి తీసుకొచ్చి చంపిస్తూ ఉంటాడు. వాలిని అలాగే చంపించాడు సోదరుణ్ణి, తర్వాత నిన్ను ఇలాగే పంపిస్తాడు. ఇది అంతర్లీనమైన ప్రతిపాదన. అది సుందరకాండ, అది సౌందర్యం. ఒక్క వాక్యంలో ఇన్నిటిని గుప్పిస్తారు చేసి ఆ రావణుడి వంక చూశారు. నీకు తెలియదా రావణ, తెలియనట్టు నన్ను ప్రశ్నలు వేస్తామే, నేను సుగ్రీవుడి పనుపున వచ్చాను, నేను రామదూతని. అక్లిష్టకర్ముడైనటువంటి రామచంద్రమూర్తి హేళగా కష్టం లేకుండా ఏ పనులనైనా నిర్వర్తించగలడని నీకు తెలుసు. దశరథ మహారాజు గారు అయోధ్యానగరాన్ని రాజధాని చేసుకొని కుమారులు కలగలేదని అశ్వమేధం చేసి పుత్రకామేష్టి చేస్తే దేవతల యొక్క అనుగ్రహం చేత కలిగినటువంటి
నలుగురు కుమారులలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడు, సుగుణాభిరాముడు. అటువంటి రాముడు తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం భార్య అయిన సీతమ్మతో తమ్ముడు లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి వచ్చినప్పుడు దండకారణ్యంలో తస్య భార్య వనేనష్ట సీతామపహృత, నువ్వు సీతమ్మ తల్లిని అపహరించావు. వైదేహస్య సుత రాజ్ఞా జనకస్య మహాత్మనః, ఆమె విదేహ వంశానికి చెందినటువంటి జనక మహారాజు గారి యొక్క కుమార్తె. అటువంటి సీతమ్మని ఆ తస్య భార్య వనేనష్ట సీతా పతిమనువ్రత, పతిని అనుసరిస్తున్నటువంటి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ నీకు తెలుసు. ఎందుకంటే ఆవిడిని అపహరించి తెచ్చి దాచావు. నాకు తెలియదు అంటావేమో. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యయాం అభిజానాసి పంచాస్యమివ పన్నగీ. సీతమ్మని నువ్వు అపహరించి తెచ్చి ఎక్కడ దాచావో అక్కడికి వెళ్ళి నేను సీతమ్మని చూసొచ్చాను. సీతమ్మ అంటే నువ్వు అనుభవించదగిన సామాన్యమైనటువంటి అతివా అనుకుంటున్నావు. ఆమె 5 తలల పాము. నువ్వు విషం కలుపుకున్న అన్నాన్ని ఎదురుగుండా పెట్టుకున్నావు. తెలియక సీతమ్మ జోలికి వెళ్ళావు. నిష్కారణంగా మృత్యువు పొందుతావు. నేను పొందననుకుంటున్నావేమో. నిన్ను తోకకి చుట్టి 4 సముద్రాల్లో ముంచినటువంటి వాడు వాలి. ఆ వాలిని ఒక్క బాణంతో కొట్టి చంపినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు సీతమ్మ. ఆ సీతమ్మ జోలికెళ్ళి బ్రతికి బట్టగట్టగలిగినటువంటి వాడు లోకంలో ఎవరైనా ఉంటాడా? నాకు బ్రహ్మగారి వరాలున్నాయి, నన్నెవ్వడు ఏమీ చేయలేడు అనుకుంటున్నావేమో. తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అని నువ్వు బ్రహ్మగారి దగ్గర వరం అడిగావు. నేను నరవానరుల యొక్క పేరెత్తను, వాళ్ళు నాకు తృణంతో సమానం, అందుకని వాళ్ళ చేతిలో మృత్యు ఉండకూడదన్న వరాన్ని నేను అడగనని తృణప్రాయంగా వాళ్ళ పేర్లు విడిచిపెట్టావు. సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షస నదానవో నగంధర్వో నయక్షో నచపన్నగ. సుగ్రీవుడు రాక్షసుడు కాడు, దేవత కాడు, గంధర్వుడు కాడు, కిన్నెరుడు కాడు, కింపురుషుడు కాడు. కాబట్టి సుగ్రీవుడు నువ్వు అడిగినటువంటి వరాల జాబితాలోకి రాడు. పూర్ణమైనటువంటి వానరుడు మా ప్రభువు. కాబట్టి వానరుడి చేతిలో మరణిస్తావు. రాఘవో మానుషోరాజన్ సుగ్రీవస్య మహాత్మనః. రాముడు పరిపూర్ణమైనటువంటి మనుష్యుడు. 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి పైకొచ్చాడు. తతశ్చ 12 మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేతి తదైవచ్చే సోచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు మహర్షి బాలకాండలో. 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా చైత్రమాసంలో నవమి తిథి నాడు మధ్యాహ్నం వేళ ఆవిర్భవించినటువంటి మహానుభావుడు. ధనుర్వేదమంతా తెలుసున్నవాడు, బ్రహ్మాస్త్రం ఎరిగినటువంటి వాడు. అటువంటి రామచంద్రమూర్తి నీ మీదకి యుద్ధానికి వస్తే తట్టుకుని నిలబడగలిగినటువంటి శక్తి రావణా నీకుందా? నిలబడగలవా? పైగా సీతమ్మ ఎవరనుకుంటున్నావు? ఆవిడ 5 తలల పాము, మహాపతివ్రత. ఆవిడని తీసుకొచ్చి బాధ పెట్టినందుకు, ఆవిడ కన్నుల వెంట నీరు కారినందుకు నిష్కారణంగా ప్రాణాలు కోల్పోతావు. తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశనః ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయః. ఇవాళ ఇంత కీర్తిని పొందావు, ఇన్ని భోగాలు అనుభవిస్తున్నావు, ఇంత సంతోషంగా ఉన్నావు. దానికి కారణం నువ్వు చేసినటువంటి తపస్సు, నువ్వు చేసినటువంటి పుణ్యం, నువ్వు చేసిన ఆరాధన. వాటన్నిటి వల్ల కాంచలలంకాధిపత్యం పొందావు. ఇంతమంది భార్యలతో రమించావు, ఇంతమంది పరివారానికి నాయకుడు అయ్యావు, ఇంత రాజ్యాన్ని పరిపాలన చేశావు. కానీ ఇవాళ నువ్వు చేసినటువంటి అధర్మం కూడా ఫలితం ఇవ్వడం ప్రారంభం చేసింది. దానికి గుర్తు నా చేతిలో నీ కుమారుడు అక్షకుమారుడు మరణించాడు. పుత్రశోకంతో మనసులో బాధపడుతున్నావు. ఇన్ని కోట్ల మంది రాక్షసుల్ని నేను ఒక్కడినే చంపాను, ప్రమదావనాన్ని భంజించాను, నీ భద్రతా వ్యవస్థనే ప్రశ్నార్థకం చేశాను, 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకాపట్టణంలోకి వచ్చాను, శింశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మతో మాట్లాడాను, ఆవిడ్ని చూశాను, నీ దగ్గరికి వచ్చాను, నీ దర్శనం చేశాను, నీతో మాట్లాడుతున్నాను. ఇది చాలదా నువ్వు చేసిన పాపం ఫలితం ఇవ్వడం ప్రారంభించిందని చెప్పడానికి? కాబట్టి ఇప్పటికైనా తెలుసుకుని రాముడి పట్ల మర్యాదతో ప్రవర్తించడం ప్రారంభం చేయి. రాము